ఈరోజు ఇంప్లిమెంటేషన్ సెషన్ అండి. కంటెంట్ పరంగా, క్యూఎండ్ఏ పరంగా ఇంకా ఈరోజు ఇది లాస్ట్ సెషను. రేపు పొద్దున మాత్రం ఒక సెషన్ ఉంటుందండి. అది ఇంకా క్లోజింగ్ సెషను. ఆ సెషన్‌లో మీరందరూ షేరింగ్ చేసేది ఉంటుందండి. సో, మీకు వర్క్‌షాప్ ఎలా అనిపించింది? ఏ పాయింట్స్ అర్థమైనాయి అదని రేపు మార్నింగ్ షేర్ చేద్దురు గానీ. సో, బికాజ్ ఇట్స్ ఎ లాస్ట్ సెషన్. లాస్ట్ సెషన్‌లో మనం టేక్ హోమ్ ఏంటి? ఏది మనం ఆహ్, ఇంకా ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాల్సిన విషయం ఏంటి అనే దాని మీద ఫోకస్ చేద్దామండి. సో, నేనొక ప్రాక్టీస్ గురించి డిస్కస్ చేస్తాను. ఒక 20 మినిట్స్, హాఫ్ ఎన్ అవర్‌లో. తర్వాత పూర్ణిమ వస్తుంది. పూర్ణిమ కూడా తను ఒక ప్రాక్టీస్ గురించి చెప్తుందండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక క్యాంప్ యోగా క్యాంప్ కానీ, ఇంకేదో మెడిటేషన్ క్యాంప్ కానీ అలా ఎళ్ళినప్పుడు వాళ్ళు మెడిటేషన్ ఎలా చేయాలి అనే ఒక ప్రాసెస్ నేర్పిస్తారండి. అది ఇంకా మన ఇంటికొచ్చాక చేయడం. అలానే ఒక యోగా ఎళ్తాం. ఏ ఆసనం ఎలా చేయాలి? ఎలా ఎయాలి? ఏంటి? దాంట్లో ఉన్న ఇబ్బందులేంటి? అని కొంచెం అలవాటు చేయించి పంపిస్తారు. వచ్చాక మనం రెగ్యులర్‌గా చేయాలి. అలానే ఇప్పుడు జీవన విద్య వర్క్‌షాప్ అటెండ్ అయ్యాము. ఇప్పుడు ఇంకా రేపటి నుంచి రేపు క్లోజ్ అయిపోతుంది. ఇంకా తర్వాత నుంచి ఏం చేయాలి అనే దాని గురించి మా సైడ్ నుంచి ఒక 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 2 ప్రాక్టీసెస్ సజెస్ట్ చేయబోతున్నామండి. సో, అదే సింపుల్‌గా చెప్పాలంటే సెల్ఫ్ అవేర్‌నెస్ అండి. ఇంకొకసారి ఆల్రెడీ సుమన్ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సెల్ఫ్ అంటే ఏంటి అని. సో, హ్యూమన్ బీయింగ్ అంటే బాడీ ప్లస్ సెల్ఫ్ అనుకున్నాము. బాడీ విషయం అర్థమవుతుంది ఈజీగానే. ఎందుకంటే అది మెటీరియల్ ఎంటిటీ కాబట్టి. బట్ అదే సెల్ఫ్ విషయం సంబంధించింది. అది మెటీరియల్ ఎంటిటీ కాదు కాబట్టి దాన్ని ఫిజికల్‌గా లేదు కాబట్టి చూడలేం డైరెక్ట్ కాబట్టి అది అంత అర్థం కాదు మనకి. అదొక కాన్షియస్ ఎంటిటీ. అండ్ ఈ హ్యాపీనెస్ అనేది ఎక్కడ ఉంది అంటే సెల్ఫ్‌లో ఉంది. బాడీలో లేదు. సెల్ఫ్‌లో ఉంది. సో, సెల్ఫ్‌లో ఏదైతే జరుగుతుందో యాక్టివిటీ అది సరిగ్గా జరిగినప్పుడు అది అప్పుడు మనకు హ్యాపీనెస్ వస్తుంది అండి. సో, ఏం జరుగుతుంది మరి సెల్ఫ్‌లో? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది అర్థం చేసుకోవాలి అంటే, మనం మన సెల్ఫ్‌ని మనం చూసుకోవాలి అండి. డైరెక్ట్‌గా సెల్ఫ్‌ని మనం బయట ఏం జరుగుతుంది, క్రికెట్ మ్యాచ్‌లో ఏం జరుగుతుంది, యుద్ధంలో ఏం జరుగుతుంది బయట ఇవన్నీ అబ్జర్వ్ ఎలా అయితే తెలుసుకుంటున్నామో, సెల్ఫ్‌లో ఏం జరుగుతుందని మనల్ని మనం గమనించుకుంటే అర్థమవుతుందండి. సో, సెల్ఫ్‌లో ఏం జరుగుతుందంటే అబ్జర్వ్ చేస్తే మనకు ఎట్ ఎనీ గివెన్ మూమెంట్ ఆఫ్ టైమ్ చూసుకుంటే అండి, ఏదో ఒక ఆలోచన నడుస్తూ ఉంటుంది మనలో. ఆ క్షణంలో ఏదో ఒక భావం ఉంటుంది మనకు. ఆ ఆ క్షణంలో ఉన్న భావం గాని, ఆ క్షణంలో ఉన్న ఆలోచన గాని, అది సరైందే అయితే. సరైందే అంటే ఏంటి? అది నాకు నేచురల్లీ యాక్సెప్టబులా? కాదా? అయితేనేమో మనకది హ్యాపీనెస్ అనిపిస్తుందది. లేకపోతే హ్యాపీగా అనిపించదు. సో, మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే, ఆల్‌వేస్ ఇప్పుడు ఇచ్చా, విచార, ఆశ అని డిజైర్, థాట్, సెలక్షన్ అని చెప్పారు చాలా 2, 3 టైమ్స్ రిపీట్ కూడా చేశారు కదా! సుమన్. అదంతా నడుస్తుంటది. దాన్ని టోటల్‌గా అంతా కలిపి ఇలా ఒక చిన్న పిక్చర్ లాగా చూపించాను ఇక్కడ. దాన్ని ఒక ఇమాజినేషన్ అంటారు. అదే టెక్నికల్ వర్డ్ ఇంకోటి హిందీలో అయితే కల్పనాశీలత అన్నారండి. సో, లోపట కంటిన్యూయస్‌గా ఇమేజింగ్ లాగా నడుస్తూ ఉంటుంది. థాట్స్ అండ్ ఇమేజెస్ నడుస్తుంటాయి. మనకు ఒకసారి కలలో గాని, అప్పుడప్పుడు గాని చూడండి. మనం ఆల్రెడీ ఒక ప్లేస్‌లో ఉన్నట్టు అక్కడ మనం ఎదురుగా మనకెవరో కూర్చున్నారు. మనం మాట్లాడుతున్నాము. చుట్టుపక్కల వస్తువులేమున్నాయి అయి గూడా కనిపించేస్తూ ఉంటాయి. సో, ఒక చిత్రణ అంటారు దాన్ని కూడా. సో, ఒక ఇమేజ్ లాగా, ఒక మూవీ లాగా కనిపిస్తూ ఉంటుందది. సో, దాన్ని మొత్తం యాక్టివిటీని కల్పనాశీలత అన్నారట. సెల్ఫ్‌లో అది నడుస్తూ ఉంది. సో, ప్రతి ఆలోచన వెనకాల ఒక భావం గాని, కోరిక గాని ఉందంట. సో, ఇవి కంటిన్యూయస్‌గా నడుస్తున్నాయి మనలో. అవి ప్రతి ఒక్క ఆహ్, ఆలోచన వెనకాల, కోరిక వెనకాల మోటివ్ ఫోర్స్ ఏంటి? మోటివ్ ఫోర్స్ అంటే దేనివల్ల ఆ ఆలోచన ఉంది నాలో అంటే, దానికి 3 రీజన్స్ ఉండొచ్చండి. ఇక్కడ 3 చూపించాము ఇక్కడ. ఒక మోటివేటింగ్ ఫోర్స్ ఒక రీజన్ ఏమో ప్రీ కండిషనింగ్ అండి. ప్రీ కండిషనింగ్ కండిషనింగ్, అజంప్షన్. అంటే అజంప్షన్స్ ఎలాంటియంటే, నాకు బాడీ ద్వారా హ్యాపీనెస్ వస్తుంది. చాలా డబ్బులుంటే నేను సుఖపడతాను. నలుగురు నన్ను గ్రేట్ అనుకుంటే బావుంటుంది. ఇలాంటి కండిషనింగ్ ఉండొచ్చు. అది నిజమా కాదా అని నేను వెరిఫై చేయలే. కానీ ఇదే అని నమ్మేసాను. అంటే పలానా క్యాస్ట్ వాళ్ళు పలానా విధంగా ఉంటారు. మినిమమ్ ఈ మాత్రం డబ్బు ఉంటేనే అప్పుడు సమాజంలో గౌరవం ఉంటది. ఈ టైప్‌లో ఏ ఒకటి మనలో ఉండొచ్చండి కండిషనింగ్. ఏదో ఒకటి మాన్యత అన్నట్టు. ఒక నమ్మకంలాగా పెట్టుకున్నామన్నట్టు. అది నిజమా? కాదా? అని వెరిఫై చేయాలి. అందుకే దాన్ని కండిషనింగ్ అంటారు. వెరిఫై చేసి నమ్మితే దాన్ని అప్పుడు ఆహ్, థ థర్డ్ సోర్స్ ఉందండి. సెల్ఫ్ వెరిఫికేషన్, నేచురల్ యాక్సెప్టెన్స్ బేసిస్ మీద వెరిఫై చేస్తేనేమో దాన్ని ఈ థర్డ్ సోర్స్ అంటారనమాట. వెరిఫై చేసి నాక నమ్మినేమో ఇవన్నట్టు. వెరిఫై చేయకుండా ఉంటేనేమో దీన్ని కండిషనింగ్ అంటున్నామండి. ఇంకొక సోర్స్ ఆఫ్ మన థాట్స్ ఏముంటాయంటే, థాట్స్ గాని, ఫీలింగ్స్ ఏమంటే సెన్సేషన్ అండి. అంటే ఇప్పుడు ఈవినింగ్ అయింది. కొంచెం ఏదో డల్‌గా ఉంది. ఒక టీ తాగుదామా? ఏమైనా తిందామా? లేకపోతే పడుకుందామా? లైక్ ఇలా ఏదో ఒక
యాక్టివిటీ ద్వారా ఏదో ఒక బాడీ ద్వారా కానీ ఏదో ఒక తినడం ద్వారా ఏదో చూడడం ద్వారా కానీ ఒక ఫోన్ చూద్దామా దాంట్లో ఏమైనా రీల్స్ చూద్దామని అనే ఆలోచన ఒకటి వస్తుంది అనుకోండి. ఆ ఆలోచన వెనకాల మూల కారణం ఏంటంటే నేను సెన్సేషన్ ద్వారా హ్యాపీనెస్ పొందాలి అని. సో ఈ టోటల్ మూడు మార్గాలు ఉన్నాయండి. సెన్సేషన్ ద్వారా హ్యాపీనెస్ పొందాలనే ఆలోచన ఉండొచ్చు మనలో, ఈ ప్రీ కండిషన్ రిలేటెడ్ అయిన ఆలోచన అయినా ఉండొచ్చు, అండ్ మూడోది ఏంటంటే న్యాచురల్ యాక్సెప్టబుల్ అయిన ఆలోచన ఉండొచ్చు. న్యాచురల్ యాక్సెప్టబుల్ ఆలోచన ఏంటి? ఈరోజు పిల్లలతోని ఇలా టైం మంచిగా స్పెండ్ చేయాలి. వీళ్ళతోని ఆడుకుందామా, ఏదైనా స్టోరీ చెప్దామా, ఇంకో చెప్దామా అనేది ఉంది. సో ఇట్స్ ఏ కేర్ అండ్ గైడెన్స్ రిలేటెడ్ థాట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనకు కంఫర్టబుల్‌గానే ఉంటుంది. దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. సో అలా కాకుండా నేను ఎంత చెప్పినా వినట్లేడు పిల్లోడు, వీడేంటి వీడు ఇంత ఎదగ ఉన్నాడు, అంత ఎదగ ఉన్నాడు ఆపోజిట్ ఫీలింగ్‌తోని ఆలోచించామనుకోండి మన పిల్లల పట్లనే ఆర్ ఇంకొకరి పట్లనే, అది వెంటనే అది మనకు న్యాచురల్లీ యాక్సెప్టబుల్ అయ్యే ఆలోచన కాదు. సో, ఈ కండిషనింగ్‌లో గాని, ఈ సెన్సేషన్ రిలేటెడ్ ఆలోచనలో గాని, హ్యాపీనెస్ అనే దానికి గ్యారంటీ లేదన్నట్టు. ఈ సెన్సేషన్ ద్వారా వచ్చే హ్యాపీనెస్ ఏంటి కొద్దిసేపు ఉంటది, కొద్దిసేపు ఉండదు. చాలా సార్లు అసలు వస్తదో రాదో కూడా గ్యారంటీ లేదు. ఈ కండిషనింగ్ దాంట్లో కూడా గ్యారంటీ లేదండి. సో, ఎప్పుడైతే ఈ నేచురల్ యాక్సెప్టెన్స్ ద్వారా నాలో ఆలోచనలు ఉంటాయో, అప్పుడు నాకు కంఫర్టబుల్‌గా అనిపిస్తుంటది. దాంట్లో హ్యాపీగా ఉండే గ్యారంటీ ఉందన్నట్టు. ఎప్పుడైతే హార్మోనీ ఉంటుందో, హార్మోనీ అంటే ఫలానా విధంగా ఉండడం నాకు నేచురల్ యాక్సెప్టబుల్. అదే ఉంది ఇప్పుడు నాలో. అప్పుడు ఇది హార్మోనీ ఉన్నట్టు. నాకు యాక్సెప్టబుల్ ఏమో రెస్పెక్టు. బట్ నా ఆలోచన ఏమో అవతల వ్యక్తిని డిస్‌రెస్పెక్ట్ ఎలా చేద్దామా, అగౌరవం ఎలా పరుద్దామా అని ఆలోచన ఉందనుకోండి. ఆ 2 హార్మోనీ అన్నట్టు కాదు గదా! అది వైరుధ్యం ఉంది వాటిలలో. సో, ఈ కల్పనాశీలతలో, మన ఇమాజినేషన్‌లో, మన థాట్స్‌లో, మన ఫీలింగ్స్‌లో ఎప్పుడైతే హార్మోనీ ఉంటుందో, అదే ఒక స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ అండి. ఆ హ్యాపీగా ఉన్నప్పుడు ఈ బయటికెళ్ళేదేంటి సెల్ఫ్‌లో ఇది హ్యాపీగా ఉన్నాం. ఈ బయటికేమొస్తుంది బాడీ ద్వారా అంటే బిహేవియర్ వస్తుంది ఆర్ వర్క్ వస్తుందండి. నేను చేసే పని అయినా, నేను మాట్లాడే విధానం. సో, లోపల హ్యాపీగుంటే మాట కూడా కరెక్ట్‌గా వస్తుంది. అది బయటికి కరెక్ట్‌గా మనం వ్యక్తీకరిస్తాం. అదే మన వర్క్ కూడా కరెక్ట్‌గా ఉంటుంది. సో, ఇది మనలో జరిగేది. సో, బిహేవియర్ సెట్ అవ్వాలన్నా, మన వర్క్ సెట్ అవ్వాలన్నా, నేను ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని సెట్ అవ్వాలన్నా, మనం చేయాల్సిన వర్క్ అంతా సెల్ఫ్‌లో ఉందండి. సో, ఏం చేయాలి అనేది ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. సో, ఈ ప్రాక్టీస్ 1 సెల్ఫ్ అవేర్‌నెస్ ప్రాక్టీస్. సో, దీంట్లో చేయాల్సిందేంటంటే మనల్ని మనం గమనించుకోవడం. సెల్ఫ్‌ని గమనించుకోవడం. సో, ఫోకస్ ఆన్ ద సెల్ఫ్. వాచ్ ద యాక్టివిటీ ఆఫ్ ద సెల్ఫ్. అంటే మన సెల్ఫ్‌లో ఏం జరుగుతుంది అని గమనించుకోవడం. సో, అలా గమనించినప్పుడు లోపల ఏం జరుగుతుందంటే ఏదో ఒక ఆలోచన నడుస్తూ ఉంటుందండి మనలో. వెన్ యూ పే అటెన్షన్ టు యువర్ సెల్ఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో, దీన్ని ఎలా చేయొచ్చు అంటే సపోజ్ మనం ఒక సింపుల్‌గా మార్నింగ్ టైమ్‌లో ఒక 15 మినిట్సో, ఒక హాఫ్ ఎన్ అవరో దీనికోసం ఎక్స్‌క్లూసివ్‌గా పెట్టుకోవచ్చండి. పెట్టుకొని ఓ కళ్ళు మూసుకొని బాడీ ఎలా కూర్చున్నాము, ఏం కూర్చున్నాము అనేది అంత పట్టింపేం లేదు. ఎందుకంటే సెల్ఫ్ ద్వారా సెల్ఫ్‌ని అబ్జర్వ్ చేస్తున్నాం. బాడీకి పెద్ద రోల్ లేదు దీంట్లో. ఓన్లీ థింగ్ ఏంటంటే మరి నిద్ర రాకుండా పడుకొని చేయడమో, ఇంకేదో పొజిషన్‌లో చేస్తే అసలు చేయాల్సిన పనిని మర్చిపోతుండొచ్చు మనం. కాబట్టి నిద్ర రాకుండా కొంచెం అలర్ట్ పొజిషన్‌లో ఉంటూ మన థాట్స్‌ని అబ్జర్వ్ చేయాలండి. సో, ఈ థాట్‌ని అబ్జర్వ్ చేస్తుంటే ఏదో ఒక థాట్ వస్తున్న కోరిక ఏంటి అనేది మనం కొంచెం అనలైజ్ చేయాలి. సో, కళ్ళు మూసుకొని మీరు అబ్జర్వ్ చేస్తుంటాం. లెట్ ఒక థాట్ వచ్చింది. సో, సపోజ్ ఏ థాట్ వచ్చిందంటే నేను ఈ ప్రెజెంటేషన్ ముందే ఉన్నాననుకోండి. అప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ పవర్ పాయింట్ వాడాలా? పవర్ పాయింట్ వాడితే ఏ స్లైడ్స్ వాడాలి? ఇది వాడాలా? అది చేయాలని థాట్ వచ్చిందనుకోండి. దాని వెనకాల మూల కారణం ఏంటంటే ఐ వాంట్ టు డూ ఏ గుడ్ ప్రెజెంటేషన్ అనేది అనుకోవచ్చు. అలానే రేపు ఇంకేదో థాట్ వచ్చిందనుకో, ఇది కొందామా? అది కొందామా? లేకపోతే ఇంకోటి చేద్దామా? అని అనుకో. దాని వెనకాల మనీ సంపాదించాలనే థాట్ ఉండొచ్చు. ఆర్ ఇలానే అండి. సో, ప్రతి థాట్ వెనకాల ఏంటిది కోరిక? థాట్‌కు మూలం కోరిక. సో, దాన్ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఆ కోరికని పట్టుకోవాలి. సో, ఆ కోరికకు ఒక టెస్ట్ పెట్టాలన్నట్టు. టెస్ట్ పెట్టడం ఏంటంటే, ఇది న్యాచురల్లీ యాక్సెప్టబులా? కాదా? సో, వాయిస్ బ్రేక్ అయితుంది. మధ్యలో ఒక్కసారి బ్రేక్ అయితే మళ్ళీ మామూలుగా వస్తుంది. ఇప్పుడెలా ఉందండి? ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఓకేనా? ఓకే. యా. సో, మన థాట్స్‌ని అబ్జర్వ్ చేయడం అండి. అండ్ ఈ థాట్స్‌ని అబ్జర్వ్ చేసి, ఈ థాట్ వెనకాల కోరిక ఏంటి? డిజైర్ ఏంటి? అనేది పట్టుకోవాలి అండి. సో, ఒక్కొక్కసారి దొరకకున్నా మళ్ళీ ట్రై చేయడం. మళ్ళీ అబ్జర్వ్ చేయడం, మళ్ళీ ట్రై చేయడం. సో, దాని మూల కారణం ఏంటి? మూలమైన కోరిక ఏంటి?
సో ఆ కోరిక న్యాచురల్లీ యాక్సెప్టబులా కాదా, సహజ స్వీకృత ప్రకారం ఉందా లేదా అనేది టెస్ట్ పెట్టాలండి. సో అది టెస్ట్ చేసి అది కనుక న్యాచురల్లీ యాక్సెప్టబుల్ కోరిక అయితే నేను ఒక మంచి సెషన్ చెప్పాలి అనుకున్నాను. సో అది న్యాచురల్లీ యాక్సెప్టబుల్. మా ఫ్రెండ్తోనే రేపు ఆఫీస్లో వెళ్తాను, అతను ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఈ ఒకసారి ఏదో నిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏదో వచ్చింది, ఈ రోజు మళ్ళీ మంచిగా మాట్లాడి బాగుండాలి అని అనుకున్నాను. అది కూడా న్యాచురల్ యాక్సెప్టబుల్ కోరికనే. అలా కాకుండా నిన్న వాడు ఏదో మాట అన్నాడు, ఈ రోజు వెళ్ళి వాడి మీద రివెంజ్ తీసుకోవాలి అనుకున్నాం అనుకోండి, వెంటనే అది మనకి యాక్సెప్టబుల్ కోరిక కాదు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ ఫీలింగ్ ఆఫ్ రిలేషన్షిప్, ఇట్స్ ఫీలింగ్ ఆఫ్ ఆపోజిషన్. వెంటనే అప్పుడు మనకి కంఫర్టబుల్గా అనిపించదు. సో మనలో ఉన్న ఆలోచన వెనకాల కంఫర్టబుల్ అయితే మనకు కంఫర్టబుల్ ఉంటుందండి. వెంటనే దట్ ఈస్ వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి. ఎందుకు హ్యాపీగా లేము అంటే మనలో సెల్ఫ్లో యాక్టివిటీ ఏదైతే ఉందో అది హార్మోనీలో లేదన్నట్టు. యాక్చువల్గా చెప్పాలంటే అర్థం చేసుకుంటే ఇది ఒక ప్రాక్టీస్, అరగంటలు చెప్పుకొని ఇదే ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. ఈ వర్క్షాప్ అంతా కూడా అవసరం లేదు. కాకపోతే ఇది ఎందుకు చేయాలి అనేది అర్థం కావాలంటే ఈ వర్క్షాప్ అంతా వినాలన్నట్టు. అప్పుడు ఓహో ఇది ఎందుకు చేయాలా అనేది అర్థమవుతుంది. సో ద హ్యాపీనెస్ ఈజ్ ఇన్సైడ్ అండి, లైఫ్ ఈజ్ ఇన్సైడ్, అండ్ ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మనకి ఒక షోల్డర్ పెయిన్ వస్తుంది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఏం చేస్తారు, ఎక్స్రే తీయమంటారు, చూస్తారు, ఓహో ఫలానా దగ్గర ఇష్యూ ఉంది అంటారు. దానికోసం ఫలానా పట్టి వేసుకోండి, ఆ రెస్ట్ తీసుకోండి, ఇంకేదో ఎక్సర్సైజ్ చేయండి ఇలా అని చెప్తారు, సో దట్ ఇట్ బికమ్స్ ఫైన్. ఇది కూడా అలాంటిదే అండి. సో సెల్ఫ్లో మనం హ్యాపీగా లేము లేదంటే ఏం చేయాలి, అక్కడ ఎక్స్రే తీసినట్టుగానే ఇక్కడ ఎక్స్రే మిషన్ లేదు, ఎంఆర్ఐ మిషన్ లేదు, సెల్ఫ్ని చూసుకోవాలన్నట్టు. సో సెల్ఫ్ని చూసుకోవాలంటే ఎక్స్రే తీయడం లాంటిది. సో సెల్ఫ్ని అబ్జర్వ్ చేసి ఎందుకు ఈ ఆలోచన ఇప్పుడు ఏం ఏం ఆలోచన నడుస్తుంది, ఏ కోరిక ఉంది, ఏ భావం వల్ల ఇప్పుడు నాకు కంఫర్ట్ లేదు అనేది చూడండి. అదే డయాగ్నోసిస్ అన్నట్టు. సో ఐ పే అటెన్షన్ టు మై సెల్ఫ్ అండ్ డయాగ్నైజ్ వై ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ నౌ, ఏ కోరిక వల్ల. అండ్ ఆ కోరికను రిజాల్వ్ చేసుకుంటామండి. ఆ కోరిక కనుక సరైనది కాకపోతే దాన్ని డ్రాప్ చేస్తాం. ఇంకొంచెం అటు ఇటుగా ఏదైనా కాన్ఫ్లిక్ట్గా ఉంటే దాంట్లో ఒకటి డ్రాప్ చేసి దాన్ని రిజాల్వ్ చేసుకుంటాం. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ గెట్స్ ప్యూరిఫైడ్ అండి. అంటే సెల్ఫ్ ఆలోచన అనేది ఏదైతే ఉందో, సెల్ఫ్లో కల్పనాశీలత ఉందో దాని క్వాలిటీ ఇంప్రూవ్ ఇంకా మచ్ మచ్ బెటర్గా అవుతూ ఉంటుంది అన్నట్టు. సో జనరల్గా ఏంటంటే ఇందాక నేను పిక్చర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మనది ఒక మిక్స్, ఈ మూడిటి మిక్సింగ్ ఉంటుందండి. కొన్ని సెన్సరీ ప్లెజర్ రిలేటెడ్ థాట్స్ ఉంటాయి, కొన్ని కండిషనింగ్ రిలేటెడ్ థాట్స్ ఉంటాయి, కొన్ని న్యాచురల్లీ యాక్సెప్టబుల్ థాట్స్ ఉంటాయండి. మనకు మొత్తం న్యాచురల్లీ యాక్సెప్టబుల్ థాట్స్ ఏ ఉంటాయి మన సెల్ఫ్లో, అప్పుడు మనం పర్ఫెక్ట్ హెల్దీ అన్నట్టు. అలా కాకుండా పక్క ఉండి కొన్ని సెన్సరీ ప్లెజర్తోని కొన్ని కండిషనింగ్తో ఉన్నాయంటే ఒక మిక్స్ నడుస్తుంది. అప్పుడు మన హ్యాపీనెస్ అన్హ్యాపీనెస్ కూడా మిక్స్డ్గానే ఉంటుందండి. సో ఇది ప్రాక్టీస్ 1 అండి. సో నేను కూడా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి అంటే, ఈ జీవన్ ది వర్క్షాప్ నేను అటెండ్ అయ్యాను, మల్టిపుల్ టైమ్స్ అటెండ్ అయ్యాను, లాజికల్గా మొత్తం అర్థమైంది, అది ఇంకేమైనా చెప్పగలిగే కేపబిలిటీ కూడా వచ్చింది, అలా వచ్చింది. కానీ రియల్ చేంజ్ అయితే నాలో రాలేదండి, చాలా ఇయర్స్ వరకు రాలేదన్నట్టు అసలు. సో ఎందుకు రాలేదు అంటే, సరే ఇది విన్నాను, లాజికల్గా అర్థమైంది కానీ బట్ సెల్ఫ్లో చేంజ్ సెల్ఫ్ అలానే ఉంది. ఒక ఆపోజిషన్ ఫీలింగ్స్ ఉండడం కానీ, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడడం కానీ ఇలానే జరుగుతుండేది అన్నట్టు. సెల్ఫ్లో అలాంటి థాట్సే ఉండే అన్నట్టు. సో చాలా లేట్గా నాకు ఎప్పుడో ఒకసారి ఈ ప్రాక్టీస్ అనేది నాకు తెలిసినప్పుడు, ఇంట్రడ్యూస్ అయినప్పుడు, అప్పుడు మాత్రం నాకు అది చాలా బాగా అప్పీలింగ్ అయిందండి. సో అది అప్పీల్ అయ్యాక నేను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. సో ఎవ్రీ డే ఇంకా దీనికి హాఫ్ అన్ అవర్ నేను పెట్టుకొని మార్నింగ్, ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ నేను ఇది చేసేవాడిని. ఇది చేస్తూ ఉంటే నాకు అర్థమయ్యేదండి. నాకు ఎన్ని థాట్స్ సెన్సరీ ప్రెజర్ రిలేటెడ్ ఉన్నాయి, ఎన్ని థాట్స్ ఒకరి మీద ఆపోజిషన్ సంబంధించినవి, ఎన్ని థాట్స్ నాలోనే 2 రకాల వైరుధ్యవాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఆఫీస్‌కి ఎక్కువ పని చేయాలని లేదు, కానీ ఆఫీస్‌లో రికగ్నిషన్ రావాలి, ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నట్టు. ఆర్ ఇది వేరేటోళ్ళు ఏదో నా దగ్గర నుంచి కొంచెం ఆశిస్తున్నారు, నాకు ఇవ్వాలని లేదు, కానీ వాళ్ళ దృష్టిలో వల్ల నేను మంచోడిని అవ్వాలి, ఇలాంటివి అన్నట్టు. సో సెల్ఫ్ కాంట్రడిక్టరీ థాట్స్ ఎన్నున్నాయి, ఏంటి, దానికేంటి, దీనికేంటి, ఇంకా బాదరింగ్ ఏంటి, అన్నీ నాకు నాలో ఏముండేదో నాకు తెలిసింది ఫస్ట్. వాటిని ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలో అది అర్థమైందండి. డ్రాప్ చేయడం మోడల్ అంటే ఎన్ని రోజుల నుంచి మనం వాటిని నర్చర్ చేసామనే దాన్ని బట్టి అవి మనం అబ్జర్వ్ చేస్తున్నా సరే మళ్ళీ 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 వస్తాయండి. సో డిపెండింగ్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద థాట్ అది మళ్ళీ మళ్ళీ వస్తుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాక్టీస్ మీరు మొదలు పెట్టారు, ఒక థాట్ వచ్చింది, అర్థమైంది, ఓహో ఫలానా వ్యక్తి పట్ల మనకు ఆపోజిషన్ ఫీలింగ్ ఉంది, కళ్ళు మూసుకొని అలా ఆలోచిస్తూనే వాళ్ళ గురించి వచ్చింది, ఏ వద్దు వద్దు అని అనుకున్నాము, ఆగిపోయింది. మళ్ళీ కొంతసేపు అయింది కానీ మళ్ళీ అదే వస్తుంది, మళ్ళీ వద్దు అనుకున్నాం, మళ్ళీ పోయింది, మళ్ళీ
అలా ఎన్ని రోజుల నుంచి మనం దాన్ని ప్రాక్టీస్ చేసామో, అలా అపోజిషన్ ఫీలింగ్ థాట్స్ ప్రాక్టీస్ చేసామో, అన్ని ఎక్కువ సార్లు మళ్ళీ మళ్ళీ వస్తాయండి. అండ్ అది డ్రాప్ అవడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సో దట్ వే సమ్ ఆఫ్ ద ఫీలింగ్స్ అండ్ సమ్ ఆఫ్ ద థాట్స్ విచ్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్, అవి వెళ్ళడానికి ఆల్రెడీ ఎంత స్ట్రాంగ్ ఉన్న దాన్ని బట్టి ఒకసారి అవి వెళ్ళడానికి టైం పడుతుందని. బట్ దెన్ ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వెంటనే ఇంక్రిమెంటల్ ప్రోగ్రెస్ ఉంటుందండి. ఎవ్రీ డే, డే 1, డే 2, డే 3నే వెంటనే ప్రోగ్రెస్ ఉంటుందండి. సో దీని ద్వారానే నాకు చాలా అంటే చాలా మిరకలస్ రిజల్ట్స్ వచ్చాయండి. అలా వచ్చాక ఇంకా నేను రియాక్ట్ అవ్వడం అనేదే పోయిందండి. ఎలాంటి సిచ్యువేషన్‌లో అయినా ఏమైనా సరే. ఇట్స్ బీన్ సెవెరల్ ఇయర్స్ దట్ ఐ రియాక్టెడ్ ఇన్ ఏ సిచ్యువేషన్. ఎన్నో అన్‌కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఎన్నో వస్తూ ఉంటూనే ఉంటాయి. అండ్ లోపల డిస్టర్బ్ అవ్వడం కూడా 100% అని చెప్పను. బట్ చాలా సార్లు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా చాలా క్విక్‌గానే ఎట్ మ్యాక్స్ ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 1 డే ఇంకా బాదరింగ్ ఏమైనా ఉంటే అలాంటివి తప్ప ఒక ఒక ఇష్యూతోని బాధపడడం గానీ, అలానే ఛాలెంజెస్ ఎవరికైనా వస్తూనే ఉంటాయండి. ఫ్యామిలీలో కానీ, హెల్త్ పరంగా కూడా వచ్చాయి నాకు రీసెంట్‌గా ఇంకా వేరే అయినా సరే వాటితో డిస్టర్బ్ అవ్వనంత స్టేజ్‌కి చాలా ప్రాక్టీస్ ద్వారానే రీచ్ అవ్వగలిగాను. అండ్ దిస్ ఇస్ ద సింప్లెస్ట్ ప్రాక్టీస్ అండి. చాలా సింపుల్ ప్రాక్టీస్. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ దట్ ఎవ్రీబడి కెన్ డూ ఇట్ ఫర్ హాఫ్ ఎన్ అవర్ ఈచ్ డే అండి. అండ్ ఇట్ విల్ గివ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్. సో ఇది సెల్ఫ్ రిలేటెడ్ అండి. ఇంకొక సెకండ్ ప్రాక్టీస్ చెప్పి నేను ఎండ్ చేస్తానండి. సో ఈ సెకండ్ ప్రాక్టీస్ అంటే రిలేషన్‌షిప్ రిలేటెడ్ అండి. మనం మాట్లాడుకున్నాం కదండీ రిలేషన్‌షిప్స్ అంటేనే ఫీలింగ్స్ అండి. మనలో అవతల వ్యక్తి పట్ల ఉన్న ఫీలింగ్. సో ఇక్కడ ఏం చేయొచ్చంటే అండి, సో ఒక పర్సన్ ఆహ్, ని మీట్ అయ్యే బిఫోరే, మాట్లాడే బిఫోరే నాలో ఫీలింగ్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలండి. బిఫోర్ ద ఇంటరాక్షన్ ఆర్ యూ కెన్ ఈవెన్ చెక్ ఆఫ్టర్ ద ఇంటరాక్షన్ ఆర్ డ్యూరింగ్ ద ఇంటరాక్షన్ ఆల్సో. ముందు గాని, జరిగేటప్పుడు గాని ఎప్పుడో పక్కన అలర్ట్‌గా ఉండమంట. ఏదో మాట్లాడుతున్నామంటే తెలియకుండా మాట్లాడిన తర్వాత అరే! ఇట్లా మాట్లాడినా అనుకోకుండా అట్లా చేయడం. అయితే ఎంత అనుకున్నా సరే ఇది అలవాటు లేనప్పుడు ఏమైద్దంటే, అరే! ముందు మాట్లాడడం ముందే ఫీలింగ్ చెక్ చేసుకోవడం మర్చిపోతుండొచ్చు. మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నా అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవడం మర్చిపోతుండొచ్చు. కానీ ఏదన్నా రాంగ్ డైలాగు, రాంగ్ మాట అన్నాక తర్వాత అరే! అనవసరంగా అన్నాను మాత్రం గుర్తొస్తుందండి. సో, ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తుంటే కొన్ని రోజులు ఇలా గుర్తొస్తుంది. బట్ తర్వాత తర్వాత మళ్ళీ ఇలా కాదు అబ్జర్వ్ చేయాలి అనేది గుర్తుపెట్టుకుంటే మనం మాట్లాడుతున్నప్పుడే అర్థమైపోద్దండి. ఓహ్! సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ అని. అప్పుడే వెంటనే మార్చేయొచ్చు. ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మాట్లాడే బిఫోరే ఫీలింగ్ నాలో కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకుంటా ఉండాలి. ఒకవేళ ఫీలింగ్ మనకి కరెక్ట్ లేదు అనుకుంటే ఈవెన్ వి కెన్ వెయిట్ ఫర్ ఎన్ అవర్, వెయిట్ ఫర్ ఎ డే, వెయిట్ ఫర్ 2 డేస్ చూసి ఇంకా తర్వాత మనం మాట్లాడొచ్చండి. సో, దిస్ ఈస్ లైక్ ఆహ్, చెకింగ్ అవర్ ఫీలింగ్ డ్యూరింగ్ ద ఇంటరాక్షన్స్ ఇన్ రిలేషన్‌షిప్. దాంతోని చాలా ప్రాబ్లమ్స్ సార్ట్ ఔట్ అయిపోతాం మనకి. సో, ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా మందికి మనకి ఏదైనా లైఫ్ టఫ్ సిట్యుయేషన్స్ ఉండొచ్చండి. వర్క్ ప్లేస్‌లో గానీ, ఫ్యామిలీలో కానీ, వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా. సో, నేను 'ఎక్కటోలే' బుక్ నుంచి బాగా చేసుకున్నానండి ఈ పాయింట్. ఎలాంటి టఫ్ సిట్యుయేషన్‌లో అయినా దేర్ ఆర్ ఓన్లీ 3 ఆప్షన్స్ అండి. యూ వాక్ ఔట్ ఆఫ్ ద సిట్యుయేషన్ ఇఫ్ పాసిబుల్. అంటే మీరు ఆ సిట్యుయేషన్ నుంచి బయటకెళ్ళిపోవడం. ఆ సార్ సిట్యుయేషన్ వాయిస్ గాని, ఆ బ్రేక్ పర్సన్‌ని అవుతుంది గాని సార్. మీరు చేంజ్ చేయడం. సార్ రైట్. ఒక్కసారి రిపీట్ చేయగలరా? ఓకే. ఇప్పుడు చెప్పింది బ్రేక్ అయింది. చేస్తాను. సో, ఏవైనా టఫ్ ఇప్పుడు ఇప్పుడు ఓకే ఉందా అండి వాయిస్? ఆ! ఇప్పుడు ఓకే. ఓకే సార్. ఓకే. సో, ఏ టఫ్ సిట్యుయేషన్‌లో అయినా సరే మూడే ఆప్షన్స్ ఉన్నాయండి. ఆ సిట్యుయేషన్ నుంచి మనం దూరం జరగడం ఒకటి. 2 ఆ సిట్యుయేషన్‌ని గాని, అందులో ఉన్న పర్సన్స్ గాని మార్చడం. వీలైతే చేయండి. సిట్యుయేషన్‌ని మార్చండి, పర్సన్‌ని మార్చండి. కానీ చాలా సార్లు ఒక క్లోజ్ రిలేషన్‌షిప్‌లో, ఇంటిమేట్ రిలేషన్‌లో వైఫ్, హస్బెండ్ గాని, ఇంకా అత్తమామలు గాని, బ్రదర్స్, సిస్టర్స్‌తో గాని, ఆర్ ఒక ఆఫీస్‌లో చాలా ఏళ్ల నుంచి పని చేస్తున్నాడు. సడెన్‌గా మీరు జాబ్ మార్చుకొని, స్కిల్స్ మార్చుకొని కూడా ఎళ్ళలేరు. ఇలాంటి ఇబ్బందులుంటాయి. అండ్ ఈ వాకౌట్ కూడా చాలా సార్లు ఆప్షనే ఉండదండి. సో, సగం జీవితం అయిపోయాక ఇప్పుడు వాకౌట్ అయ్యి ఇంకేం చేస్తాం అన్నట్టుగా ఉంటది. అండ్ చాలా సార్లు అలా వాకౌట్ చేసినోళ్ళు హ్యాపీగా ఉన్నారని కూడా గ్యారంటీ లేదండి. సో, థో దీస్ 1 అండ్ 2 ఆప్షన్స్ ఆర్ దేర్. బట్ మెనీ ఏ టైమ్స్ దట్ దే ఆర్ నాట్ రియల్లీ సొల్యూషన్స్. ఎప్పుడు సొల్యూషన్స్ అంటే అవి ఇంకా మరీ ఆహ్, ఏది ఫిజికల్ వయలెన్స్ జరుగుతుంది. మన సర్వైవల్‌గా ఇబ్బందన్నప్పుడే ఆ సొల్యూషన్స్ అవసరం అవుతుంటాయి. అదర్‌వైజ్ ఏంటంటే మనం ఆ సిట్యుయేషన్‌లో కంటిన్యూ అవుతూనే ఉంటాం. అండ్ మనం మార్చలేకపోతుంటాం అవతల వాళ్ళని. సిట్యుయేషన్‌ని చేంజ్ చేయలేకపోతుంటాం. సిట్యుయేషన్ నుంచి బయటపడలేం. అప్పుడున్న ఏకైక ఆప్షన్ ఏంటంటే యాక్సెప్ట్ ద సిట్యుయేషన్ అండి. నా పరిస్థితి ఇలా ఉంది. కానీ మానసికంగా నేను యాక్సెప్ట్ చేయలేదు. చేయకుండా ఏమనుకుంటున్నామంటే ఇది ఇలా ఉండకుంటే బావుండు, ఇలా ఉండకుంటే బావుండు అనుకుంటున్నాం.
సో చాలాసార్లు ఏమైందంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు సంసారం చేస్తున్న వాళ్ళు కూడా మా ఆయన ఇలా వండుకుంటే బాగుండు, ఆరు మా ఆవిడ ఇలా ఉంటే బాగుండు, మా అత్తయ్య ఇలా ఉంటే బాగుండు అనేది అనుకుంటూ ఒక మానసికంగా లోపల ఆపోజిషన్ ఉంటుంది. కానీ ఎవ్రీడే అన్ని పనులు యాజ్ ఇట్ ఈస్గా జరిగిపోతూనే ఉంటాయి, అన్నీ చేస్తూనే ఉంటాం, అన్నీ అలా అవుతూనే ఉంటాయి. బట్ ఇన్సైడ్ దెర్ ఈస్ అన్ ఆపోజిషన్, ప్రొటెస్ట్ నడుస్తుంది లోపల. "ఉమ్, ఇట్లా కాదు, ఇట్లా ఉండాలి" అని. సో వేరే అలా ఉండడం వల్ల యు ఆర్ నాట్ ఈవెన్ వాకింగ్ అవుట్, యు ఆర్ నాట్ ఈవెన్ చేంజింగ్ ద పర్సన్ ఆర్ ద సిచ్యువేషన్, యు ఆర్ నాట్ ఈవెన్ యాక్సెప్టింగ్. అండ్ దట్ అక్యుములేట్స్ అండి. ఆ ఫీలింగ్స్ అన్ని అక్యుములేట్ అయిపోయి అది బాడీ మీద ఎఫెక్ట్ చూపించడము, హార్మోన్ చేంజెస్ రావడము, లైఫ్ స్టైల్ డిసీజెస్ రావడం, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అవన్నీ చాలా డీప్గా అవుతుంటాయి. సో ఆఫెన్ వీ ఎండ్ అప్ స్టేయింగ్ ఇన్ ఎ సిచ్యువేషన్ విత్ ఇన్నర్ రెసిస్టెన్స్ దట్ యాక్చువల్లీ కాజెస్ ప్రాబ్లమ్స్ అట్ సెల్ఫ్ లెవెల్ ఆఫ్ ద బాడీ లెవెల్. సో దానికి సొల్యూషన్స్ ఏంటంటే అగైన్ కనెక్షన్ అన్స్టేబుల్ అని చూపిస్తుంది. సో ప్రతిదానికి సొల్యూషన్ అయితే ఈ రెండే ప్రాక్టీసెస్ అండి. ప్రాక్టీస్ 1, వాచ్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్, చెక్ వెదర్ ఇట్ ఇస్ యాక్సెప్టబుల్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి. లైక్ 3 స్టెప్స్ లాగా. వాచ్ యువర్ సెల్ఫ్, సీ వాట్ ఆర్ థాట్స్ గోయింగ్ ఆన్, ఫీలింగ్ ఇస్ దేర్, వాట్ ఈస్ ద డిజైర్ బిహైండ్ ఇట్, వెదర్ ఈస్ యాక్సెప్టబుల్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్, అంతే అండి. సెకండ్, వాచ్ యువర్ ఫీలింగ్స్ బిఫోర్ ఇంటరాక్షన్, డ్యూరింగ్ ద ఇంటరాక్షన్, ఆఫ్టర్ ద ఇంటరాక్షన్. సో ఈ రెండు ప్రాక్టీసెస్ అండి చెప్పాను. సో విత్ దిస్ ఐ ఎండ్ దిస్ సెషన్ అండి. దీని మీద ఏమైనా 1 or 2 క్వశ్చన్స్ ఉంటే తీసుకుంటానండి. అదర్వైజ్ ఐ లాస్ట్ పూర్ణిమ టు షేర్ హర్ ప్రాక్టీసెస్ అండి. సార్ ఒకప్పుడు మనకు పని చేస్తున్నప్పుడు నాకు నెగిటివ్ థాట్స్ వచ్చినట్టు అనిపిస్తుంటారు సార్. నాకు అనుకున్నా చేంజ్ ద బ్రేక్ ద స్టేట్ అని చెప్పేసి అనుకుంటూ మళ్ళీ అట్లా అవుతుంటే మైండ్ అట్లా అవుతుంటుంది సార్. యా సెల్ఫ్లో అట్లా ఎందుకు అట్లా అవుతుంటుంది? అదే అండి, ఇంతవరకు రైట్ అండర్స్టాండింగ్ ఇంకా క్లియర్గా రానంత వరకు సెల్ఫ్లో ఇదంతా మిక్సింగ్ ఉంటుందండి. కొంచెం పాజిటివ్, కొంచెం నెగిటివ్ అని ఉంటుంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు మనకు బాడీ మీద దుమ్ము పడుతుంది, రోజు స్నానం చేస్తే కదా క్లీన్ అవుతుంది, అవును. రైట్? అలానే ఈ సెల్ఫ్ని కూడా క్లీన్ చేసుకునే ప్రాసెస్ అండి ఇప్పుడు చెప్పేది. సో అచ్చా. ఎవ్రీ డే మనం మన సెల్ఫ్ అవేర్నెస్ మనలో డిస్టర్బెన్స్ ఏముంది, ఏ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, ఏ రాంగ్ డిజైర్స్ ఉన్నాయి, న్యాచురల్ యాక్సెప్టబుల్ డిజైర్స్ ఉన్నాయి, వాటిని మనం క్లీనప్ చేసుకుంటూ ఉంటే ఈ నెగిటివ్ అనేది పోతుందండి. అండ్ మనలో పాజిటివ్ మాత్రమే మిగులుతుంది. అప్పుడు చాలా కంటిన్యూస్ హ్యాపీనెస్ స్టేజ్కి ఇంకా 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 దగ్గరికి వస్తూ ఉంటామండి. బై డిఫాల్ట్ అంటే ఇది అయితే నాకు అందరికీ మీరు అక్కర్లేదు, అన్నట్టుగా లేదంటే మిక్స్డ్ గానే ఉంటాయండి థాట్స్. సందర్భాన్ని యాక్సెప్ట్ చేయడం, లేదంటే మనం చేంజ్ గా చూడడం, అంతే కదా సార్? యా అంతే. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పిన ప్రాక్టీస్ 1 and 2 మీద ఏమైనా క్వశ్చన్స్ అంటే తీసుకుందామండి. అదర్వైజ్ ఐ రిక్వెస్ట్ పూర్ణిమ టు కమ్. ఓకే అండి, తను షేర్ చేస్తుంది. ఇప్పుడు టైం లేదు కదా ఎక్కువ. హలో అండి, నమస్తే అండి అందరికి. నమస్తే మ్యామ్. సో ఒక మంచి నాలెడ్జ్ పరిచయం అయింది. సో దాన్ని ఆల్మోస్ట్ అంటే దిస్ పీరియడ్ అంతా 6-7 days మొత్తం ఇలా అసలు ఏంటి మీ లైఫ్కి ఇది నియర్ గానే అనిపించి ఉంటది. మనం చాలా నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేస్తాము, అంటే చాలా తెలుసుకుంటాము, మంచి మాటలు వింటూనే ఉంటాము. బట్ ఏంటంటే మన లైఫ్కి దగ్గరగా అవి అన్వయించుకోవడం ఎలాగా, అసలు మన లైఫ్కి సంబంధించింది కాదు అన్నట్టు, అంటే అదొక ఎపిసోడు. తర్వాత అంటే ఇప్పుడు మన ప్రవచనాలు విన్న అదొక ఎపిసోడ్, తర్వాత మన లైఫ్ వేరే అది ఎలా ఉందో అలానే అని అదొక టెంపరీ రిలీఫ్ లాగా అలానే చూస్తాము. యూజువల్ గా అంతే అవుతూ ఉంటది కదా. బట్ మీరు ఇది చూసిన తర్వాత ఇట్ ఈస్ సంథింగ్, అంటే మన డే టు డే ఇష్యూస్ కి మనం ఎవ్రీడే ఫేస్ చేసేది, మన లైఫ్ ని ఇంకా బెటర్ గా ఎలా చేసుకోవాలి, మన హ్యాపీనెస్ లెవెల్ ని ఎలా బెటర్ గా చేసుకోవాలి అనేది అర్థమై ఉంటది కదా. సో ఇలానే ఇప్పుడు నేను దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశాను అంటే, నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ లో నేను ఎలా
ఓవర్ ద పీరియడ్ నేను ఎలా ఎవాల్వ్ అయ్యాను అనేది షేర్ చేస్తానండి. సో ఈ నాలెడ్జ్ విన్న తర్వాత అంటే దీనికి ఏంటంటే ప్లాట్ఫామ్, యాజ్ యూ ఆల్ నో, ఇప్పటివరకు మీరు వినదాని ప్రకారం దీనికి మొత్తం ఒక మన లైఫే ఒక క్యాన్వాస్, మన ప్లాట్ఫామ్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. అంటే మన ఎవ్రీడే సిచ్యువేషన్స్, మన రిలేషన్స్ అండ్ మనం ఫేస్ చేసే పరిస్థితులు కానీ ఇవే మన సెల్ఫ్గా డెవలప్ అవ్వడానికి ఒక అంటే ఒక టూల్ లాగా. మన లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ టూల్ ఫర్ సెల్ఫ్ డెవలప్మెంట్ అండ్ మనం ఎవాల్వ్ అవ్వడానికి అనేది నాకు చాలా రోజుల నుంచి అర్థమైందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మా పెళ్ళై 16 years అయింది. దీనికి ముందే నేను ఈ వర్క్షాప్ అటెండ్ అయ్యాను. అంటే యాజ్ ఎ కండిషన్ టు అవర్ మ్యారేజ్ మా హస్బెండ్ నన్ను ఈ వర్క్షాప్ అటెండ్ అయితే నచ్చితే అప్పుడు పెళ్లి చేసుకుందాం అని అంటే అలా నేను అటెండ్ అయ్యాను. సో బాగానే అనిపించింది. తర్వాత పెళ్లి చేసుకున్నాము. యాక్చువల్గా ఇంకా మ్యారీడ్ లైఫ్లో తర్వాత ఎంత ఉన్నా కానీ ఇది రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయకపోతే, అంటే ఒక నాలెడ్జ్ లాగానే ఉండిపోయి, ఒక ఇన్ఫర్మేషన్ లాగానే ఉండిపోతే, మన లైఫ్లో అది అప్లై చేయకపోతే స్టిల్ మనం అది విన్నంత మాత్రాన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవు కదా. అలా మాకు కూడా అలా డిఫరెన్సెస్ వస్తూ ఉండేవి విత్ ఇన్ ఫ్యామిలీ, ఇంకా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో అలా. ఒక మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు పెళ్ళికి ముందు ఉన్నట్టు అలా ఉండదు కదా. డిఫరెంట్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేయాలి. చాలా చాలా డిఫరెన్సెస్ వస్తాయి. అంటే జస్ట్ చిన్నవి పెద్దవి కాకపోయినా మనం అనుకున్నట్టు అవ్వదు ప్రతిదీ. అండ్ అప్పటి వరకు చాలా ఫ్రీడమ్ ఉంటుంది పెళ్ళికి ముందు వరకు. తర్వాత మనం అనుకున్నట్టు అవ్వకపోవచ్చు. అండ్ మనం ఎస్ అంటే నో అని రావచ్చు. ఇంకా వర్క్ ప్రెషర్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయి కదా. ఎవ్రీ మ్యారీడ్ ఉమెన్, ఫర్ దట్ మ్యాటర్ మెన్ ఆల్సో, ఎవరికైనా తెలుస్తుంది ముందు ఎలా ఉందో, పెళ్ళికి ముందు ఎలా ఉందో అంత ఫ్రీడమ్ అయితే ఉండదు. అండ్ డెఫినెట్లీ లైఫ్లో కొన్ని చేంజెస్, అంటే మన ఫ్రీడమ్ కట్టెల్ అవ్వడం కానీ, మనం అనుకున్నది అవ్వకపోవడం కానీ, ఇలాంటి చేంజెస్ అందరి లైఫ్లో ఉంటూనే ఉంటాయి. ఎస్పెషల్లీ ఇంకా పెట్రియార్కల్ సొసైటీలో ఇంకా ఇంకొంచెం ఎక్కువ, విమెన్కి ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి కదా. సో అవి చిన్నవే అయినా, అంటే అందరి లైఫ్స్లోనూ ఉండేవే అయినా, బట్ ఎలా అంటే ఇప్పుడు నా జనరేషన్ విమెన్ అక్కడి నుంచి ఇంకొంచెం ముందు నుంచి కూడా ఇండిపెండెంట్గా పెరిగాము. ఇండిపెండెంట్గా అంటే అసలు నాకు ఇష్టమైనట్టే ప్రతిదీ చేస్తాను, నాకు ఇష్టమైనట్టే ఉంటాను, నాకు నో చెప్పేది ఎవరు లేరు అన్నట్టుగానే పెరిగాము. అలా ఆ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేసి ఉన్నాం కాబట్టి తర్వాత ఒక కండిషన్స్ కానీ, ఒక లిమిటేషన్స్ కానీ, అంటే ఆ ఫ్రీడమ్ తగ్గడం కానీ, వీటిని అలా వస్తేనే అదొక పెద్ద కష్టం లాగా అనిపించే పరిస్థితి ఉంటుంది యూజువల్గా. అంటే అలా ఉండేది నాకు కూడా. ఏదైనా డిఫరెన్స్ రాగానే ఇలా ఎందుకు అని బాధపడడం కానీ, అలా అంటే రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవ్వడం కానీ, అలాంటివన్నీ అయ్యేవి. సో అంటే అలా అయినప్పుడు కొంచెం ఇంకప్పుడు నాకు అవేర్నెస్ మొదలైంది, సెల్ఫ్ అవేర్నెస్. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి, సెల్ఫ్ అవేర్నెస్లో నేను బాధపడుతున్నాను అనేది ఫస్ట్ మనం రియలైజ్ అవ్వడం, దాన్ని పట్టుకోగలగడం. అలా పట్టుకోకుండా కూడా అసలు బాధపడుతూనే అలానే ఉండిపోతాం కదా. బట్ ఫార్చునేట్లీ ఇలాంటి నాలెడ్జ్ పరిచయం అవడం వల్ల ఓకే, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మీ, నాలో ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ క్యాప్చర్ చేయగలిగితే, అవేర్నెస్ అనేది మనకి మొదలైతే అప్పుడు మనం ఎదుటోళ్ళ వల్లే అవుతుంది అవన్నీ తర్వాత పాయింట్. అసలు నేను బాధపడుతున్నాను అనేది నేను రియలైజ్ అయితే అప్పుడు ఎందుకు అనే క్వశ్చన్ ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఎందుకు బాధపడుతున్నాను అనే క్వశ్చన్ ఆటోమేటిక్గా వస్తుంది. సో మనకి మామూలు ఇలాంటి నాలెడ్జ్ లేనప్పుడు మామూలు మనం చిన్నప్పటి నుంచి పెరిగిన దాని ప్రకారం ఏముంటుందంటే ఒక బ్లేమ్ గేమ్ లాగా. అంటే ఎదుటి వాళ్ళ వల్లే ఈ కష్టం వస్తుంది, నేను ఒకటి అనుకున్నాను అది అవ్వలేదు, ఆర్ నేను ఒకటి కావాలనుకున్నాను అది నెరవేరలేదు, అది ఎందుకు అంటే ఎదుటి మనిషి వల్ల అని ఆటోమేటిక్గా బ్లేమ్ చేస్తాము. సో అలా అనిపించినప్పుడు ఏం చేస్తాం, ఫైట్ చేస్తాము, నీ వల్లే అవ్వట్లేదని ఫైట్ చేస్తాము. అలా కూడా చేశాను. చేసినప్పుడు ఇంకా ఫ్రిక్షనే వచ్చింది కానీ రిలేషన్లో దానివల్ల ఏమీ ఒక సొల్యూషన్ రాలేదు. ఇంకా రెబెల్ అయ్యి అలా చేసినప్పుడు ఇంకా ఫ్రిక్షన్ వచ్చి ఇంకా కొంచెం మనస్పర్ధలు, అలానే రిలేషన్ ఇంకా వర్స్ అయింది కానీ బెటర్ అవ్వలేదు. సో అప్పుడు ఇంకా ఇంకా అలజడి కలత వచ్చేది. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు అసలు ఏంటి, ఎందుకు వస్తుంది ఈ బాధ, ఎందుకు వస్తుంది నాకు అని చిన్న డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల వచ్చిన బాధని అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడు ఆ సెల్ఫ్ అవేర్నెస్తో వాట్ ఈస్ ద డిజైర్, అంటే దాని వెనకాల డిజైర్ ఏముంది నా మనసులో, నేను ఎందుకు బాధపడుతున్నాను, ఏదో ఒక డిజైర్ వల్ల అది నెరవేరకపోవడం వల్ల నేను బాధపడుతున్నాను అనేది తెలిసింది.
సో అప్పుడు అనిపించింది నాకు, అది దాన్ని రిఫ్లెక్ట్ చేసుకున్నప్పుడు ఆ బాధ దాని వెనకాల ఏదో ఒక చిన్నదే ఉంటుందండి. ఏదంటే ఒక చిన్నది అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు, ఏదో ఒక వస్తువు కావాలనో, లేకపోతే ఒక పని నేను అనుకున్నట్టు జరగాలనో, ఆర్ నాకు ఒక వ్యూ ఉంటుంది అది నెరవేరాలనో, అలాంటి ఏవో ఒకటి ఇష్యూస్ డిఫరెంట్ ఉండొచ్చు. బట్ అందులో ఇవే మ్యాటర్ ఉంటుంది. ఒక వస్తువు కావాలనుకోవడం, లేకపోతే ఒక పని నేను అనుకున్నట్టు జరగాలనుకోవడము, ఆర్ ఎదుటి వాళ్ళు నేను ఏదో కావాలనుకున్నాను వాళ్ళు అలా బిహేవ్ చేయట్లేదనో, అలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు నాకు నేను అంటే ఇప్పుడు మన వర్క్షాప్లో చూస్తాం కదా, ఎదుటి వాళ్ళ కాంపిటెన్స్ లేదు అని అర్థం చేసుకుని దాని ప్రకారం వాళ్ళకి అర్థం చేపియడం అలా ఉంటుంది కదా. బట్ నేను అలా చెప్పలేకపోయేదాన్ని. అంటే ఫస్ట్ వాళ్ళ కాంపిటెన్స్ మీద వర్క్ చేయడం కాకుండా నా కాంపిటెన్స్ మీద నేను వర్క్ చేసుకోవాలి అనేది, అంటే నాకు ఆటోమేటిక్గా ఓకే నేనే మారాలి అనేది అర్థమైంది. సంహవ్ నేను అలా చెప్పలేకపోయేదాన్ని. అంటే అంత గట్టిగా చెప్పడం కానీ, ఆర్ వాళ్ళు వినేటట్టు నేను ఏదైతే అనుకున్నానో అది అయ్యేటట్టు కన్విన్స్ చేయడం కానీ అది జరగలేదు. సో అలాంటప్పుడు నేను లోపల రిఫ్లెక్ట్ అయినప్పుడు అనిపించేది, ఓకే నేను ఒక పని నాకు ఇష్టమైనట్టు అవ్వాలనుకున్నాను. సో దీన్ని అనుకోవడం వల్లే నాకు ఇంకా బాధ కలుగుతుంది. అంటే అదే నేను అనుకున్నట్టు అవ్వలేదు, బాధ కలుగుతుంది. సో అసలు నేను దాన్ని అనుకోవడం అనేదాన్ని, ఇది నాకు ఇలా అవ్వాలి ఆర్ నాకు ఈ వస్తువు కావాలి, దీన్ని నేను మార్చుకుంటే నేను హ్యాపీగా ఉంటాను కదా అనేది అనిపించింది. అంటే ఇప్పుడు ఏ పనైనా ఇలా అవ్వాలి అనుకునేది దేనికోసం, ఆర్ ఏదైనా వస్తువు కావాలనుకునేది కానీ దేనికోసం, నేను హ్యాపీగా ఉండడం కోసం, అంతే కదా. సో ఆ హ్యాపీగా ఉండడం అనేది నేను అది వేరేలాగా కూడా ఉండొచ్చు కదా, అది అవ్వకపోయినా కానీ ఉండొచ్చు కదా. సో అది నా చేతిలోనే ఉంది కదా, చాయిస్ ఉంది. అంటే లెట్ గో, దీన్ని లెట్ గో అప్రోచ్ అంటామండి. అంటే కెన్ ఐ లెట్ గో మై డిజైర్. నేను ఏదైతే ఇప్పుడు సపోజ్ నేను ఇంట్లో ఏదో ఒక వస్తువు కావాలనుకున్నానండి, అది వద్దన్నారు ఇంట్లో. వద్దంటే నేను వెంటనే ఇంకా నా ఫ్రీడమ్ తగ్గిపోయింది, నేను అనుకున్నది అవ్వదు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు. ఆర్ ఆ వస్తువు అసలు ఎందుకు, ఆ వస్తువు లేకపోతే ఏమవుతుంది, లేకుండా కూడా నేను హ్యాపీగా ఉండొచ్చు కదా అనే ఆలోచన కూడా నా చేతిలోనే ఉన్నది కదా. సో ఈ చాయిస్ నాకు కనిపించింది. ఈ చాయిస్ కనిపించినప్పుడు దెన్ అలా చాలా మల్టిపుల్ ఇష్యూస్లో డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఎవ్రీ ఇష్యూని నేను అలా రిఫ్లెక్ట్ చేసుకున్నాను. చేసుకున్నప్పుడు ఓకే దేన్నైనా కానీ వదిలేసుకోవచ్చు మనం, దేన్ని వదిలేసుకున్నా అంటే అది ఏం పెద్ద మ్యాటర్ కాదు. అంటే దాని మీద మన అటాచ్మెంటే ఉన్నది, కానీ రియల్లీ దాంతో హ్యాపీనెస్ వస్తుంది, రియల్లీ ఈ పని ఇలా అయితేనే హ్యాపీనెస్ వస్తుంది అనేది ఫిక్స్ ఏమీ లేదు. ఇట్ ఈస్ మై కండిషనింగ్. దాని వెనకాలంతా నా కండిషనింగే ఉన్నది, నా అటాచ్మెంట్ ఉన్నది, నా డిజైర్ ఉన్నది అనేది అర్థమైంది. సో అలా అర్థమైనప్పుడు ఎక్కడెక్కడైతే నాకు ఫుల్ఫిల్ అవ్వలేదో, విష్ ఫుల్ఫిల్ అవ్వలేదో అక్కడ నేను వాటిని లెట్ గో చేసుకోగలిగాను. సో అలా లెట్ గో చేసుకున్నప్పుడు చాలా ఫ్రీడమ్ అనిపించింది. అంటే ఇంకా అప్పుడు ఫైటింగ్ ఉండదు, ఇది కావాలనేది ఒక మొండి పట్టు ఉండదు, నాలో ఒక ఆ, ఆ, ఇది ఒక అసంతృప్తి ఉండదు. అంటే ఇది ఒక విరక్తి లాగానో, లేకపోతే ఇంకా అంతా రాజీ పడిపోతే ఇంకేముంది అన్నట్టు అనిపిస్తుంది వినే వాళ్ళకి. కానీ అది ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం అది చాలా గొప్ప ఫ్రీడమ్ అనిపిస్తుంది అండి. అంటే ఒక వస్తువు నెరవేరిన దానికంటే దాని మీద మన అటాచ్మెంట్ వదిలేసుకోవడం అండ్ మన కోరిక వదులుకోవడం అనేది ఇంకా చాలా హ్యాపీగా, అంటే చాలా లిబరేటింగ్గా అనిపించేది. సో అంటే అంత ఈజీగా, అంటే అదొక గేమ్ లా కూడా అనిపిస్తుంది అండి. ఓకే మన హ్యాపీనెస్ మన చేతుల్లోనే ఉన్నది అనేది అది క్లియర్గా అర్థమైపోతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్, నా చేతుల్లోనే ఉన్నది హ్యాపీనెస్ అనేది. అంటే ఇప్పటి వరకు నన్ను బాధ పెట్టేది ఎదుటి మనిషి కాదు, నా కండిషనింగ్ కానీ, నా డిజైర్స్ కానీ, నా లోపల నా మైండ్ సెట్ అలా ఫిక్స్ అయింది. దాన్ని మార్చుకునే శక్తి కూడా నాకు ఉన్నది అనే చాయిస్ మనం రియలైజ్ అయినప్పుడు సో చాలా ఈజీగా అనిపించేస్తుంది. సో దాంతో రిలేషన్స్ ఇంకా అంటే మనం ఒక ఫైట్ చేయాల్సిన అవసరం కానీ ఇది కానీ ఏది ఉండదు. అంటే మరీ ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఉంటే, ఎక్స్ట్రీమ్ కేసెస్లో బాధ ఉండి, వైలెన్స్ ఉండి, ఫిజికల్ వైలెన్స్ కానీ, ఎక్స్ట్రీమ్ కట్టేలో ఫ్రీడమ్ కానీ, అంటే అసలు స్వేచ్ఛ లేకుండా ఉండే అలాంటప్పుడు అయితే డెఫినెట్లీ అవ్వదండి ఇది. బట్ ఇప్పుడు నా కేసులో ఉన్నవైతే చిన్న చిన్న ఇష్యూస్, జస్ట్ కండిషనింగ్ వల్ల అవి ప్రాబ్లమ్సే తప్ప అదర్వైజ్ అంత అంటే ఇప్పుడు నా జనరేషన్ ఉన్న వాళ్ళు అందరికీ అవి ప్రాబ్లమ్సే. బట్ ఇంతకు ముందు జనరేషన్ వాళ్ళు చూసుకున్నాం అనుకోండి, ఇది అసలు ప్రాబ్లమే కాదు. అదే ఇప్పుడు ఒక ఫిజికల్గా ఏమైనా వైలెన్స్ చేయడం కానీ, కంప్లీట్గా అసలు ఒక నువ్వు అడుగు బయట పెట్టాలంటే స్వేచ్ఛ లేకపోవడం కానీ అలాంటివి ఉన్నాయనుకోండి, అది డెఫినెట్లీ ఈ మెథడ్తో వర్కౌట్ అవ్వదు. అక్కడ వేరే మెథడే యూస్ చేయాలి. నేను ఏవైతే సివిల్ కేసెస్ ఉంటాయో వాటికి చెప్తున్నాను. సో అలాంటి వాటి అన్నిట్లోనూ మన అటాచ్మెంట్స్ వెరిఫై చేసుకోవడం, మన కండిషనింగ్ వెరిఫై చేసుకోవడం, దీనివల్ల చాలా లిబరేషన్, అంటే చాలా వస్తువుల మీద, చాలా ఇష్యూస్ మీద, నోషన్స్ మీద
మనం దాని నుంచి మనం దూరం చేసుకుని చూడడం వల్ల అసలు రియల్ నేనేంటి అనేది అర్థమైందండి. అంటే ఆ లెట్ గో అప్రోచ్ వల్ల చాలా ఇష్యూస్ అసలు ఇవన్నీ నేను అని రాంగ్గా ఐడెంటిఫై చేసుకున్నాను. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈగో. అదే ఈగో. అంటే ఇప్పుడు వాటి మీదే ఇప్పుడు మనం అనుకున్నది ఒకటి జరగకపోతేనో, కావాల్సింది అవ్వకపోతేనో దాని మీద ఫైటింగ్ చేస్తాము. సో ఎందుకంటే మన రాంగ్ సెల్ఫ్గా మనం ఐడెంటిఫై చేసుకున్నాము. దాన్ని ఈగో అంటారు. సో దానివల్ల మనకి బాధ కలుగుతుంది. సో ఆ రాంగ్ సెల్ఫ్ అనేది షెడ్ అయిపోయినప్పుడు, ఏదైతే నా అక్యూములేషన్స్ ఉన్నాయో అవి షెడ్ అయిపోయినప్పుడు ఇంకా ప్యూర్ హ్యాపీనెస్, అంటే ఇంకా అందులో అసలు ఇంకా బయట నుంచి నన్ను ఒక డిస్టర్బ్ చేసేది, నా హ్యాపీనెస్ని డిస్టర్బ్ చేయగలిగేది అనేది లేదు. సో అది చాలా లిబరేటింగ్గా అనిపించిందండి. అండ్ అంటే దిస్ ఈజ్ గ్రేస్ ఇన్ యూనివర్స్ అనుకోవాలి. మనం ఎప్పుడైతే ఇలాంటి మన వర్క్ మన మీద చేసుకుంటామో ఆటోమేటిక్గా అప్పుడు ఆ కండిషన్స్ కూడా ఫేవరబుల్గా అవడం మొదలుపెట్టినాయి. అంటే ఫ్యామిలీలో చేంజెస్ కూడా రావడం మొదలుపెట్టినాయి. నేను ఎప్పుడైతే నా మీద నేను వర్క్ చేసుకున్నానో ఆటోమేటిక్గా అసలు అలాంటి సిచ్యుయేషన్స్ కూడా రావడం తగ్గిపోయినాయి. అండ్ సిచ్యుయేషన్స్ కూడా మంచిగా అవడం మొదలుపెట్టింది. సో ఈ ప్రాసెస్లో అంతట్లోనూ అంటే చాలా రిఫైన్మెంట్ అయిందండి. అంటే సెల్ఫ్ రిఫైన్మెంట్ అయింది. రాంగ్ నోషన్స్ కానీ రియల్ సెల్ఫ్ ఎవాల్వ్ అయింది. అండ్ ఇన్ ద ప్రాసెస్ కొన్ని బుక్స్ చదవడం నేను, ఇంకొంచెం మధ్య మధ్యలో నాలెడ్జ్ గ్యాప్స్ ఉంటే చాలా బుక్స్ కూడా నాకు హెల్ప్ అయినాయి. అంటే అవి కూడా చాలా ఆర్గానిక్గా నా చేతిలోకి రావడం, నేను నా మీద వర్క్ చేసుకుంటూ ఉంటే, అంటే నేను ఏదైతే ఫాల్స్ నేను అనుకున్నానో ఈగోని షెడ్ చేసుకుంటూ వెళ్తే, రాంగ్ మైండ్ సెట్, రాంగ్ ప్రీ కండిషనింగ్స్ని సెట్ చేసుకుంటూ వెళ్తే, అంటే నా హ్యాపీనెస్ని ఆపేవి ఏవైతే ఇప్పుడు నాకు ప్రాబ్లం అవుతున్నాయో నా హ్యాపీనెస్కి, వాటిని నేను వదిలేసుకుంటూ వెళ్తే అప్పుడు రియల్ సెల్ఫ్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు దేంట్లో రియల్ హ్యాపీనెస్ ఉంది, నన్ను నేను ఎలా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి అనేవి ఇన్ఫర్మేషన్ నాకు రావడం మొదలుపెట్టింది. చాలా మంచి బుక్స్ చదివి ఓకే అప్పుడు అర్థమైంది. ఓకే, దేర్ ఈస్ హయ్యర్ పర్పస్, రైట్ అండర్స్టాండింగ్. ఈ హయ్యర్ పర్పస్కి నేను ఎవాల్వ్ అవ్వాలంటే నేను అనే రాంగ్ ఏది ఐడెంటిఫై చేసుకున్నా వాటిని వదిలేసుకోవాలి. వాట్ ఎవర్ అంటే అది తెలియకుండానే నేను చేశాను. సో అది చాలా హెల్ప్ అయింది. నేను తెలియకుండా చేసిన ప్రాసెస్ నాకు హెల్ప్ అయింది. తర్వాత ఇంకా ఓకే, ఇప్పటివరకు ఏంటంటే నేను బాధల్ని ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో అప్పుడు సెల్ఫ్ అవేర్నెస్ ఉండి అక్కడి నుంచి ఎవాల్వ్ అయ్యాను. ఆ బాధల్ని ఎక్స్ప్లోర్ చేసుకొని, ఆ కష్టాన్ని, ఆ డిప్రెషన్ని దాన్ని ఎనలైజ్ చేసుకుని దాని నుంచి ఎవాల్వ్ అయ్యాను. తర్వాత నెక్స్ట్ మన హ్యాపీనెస్ని కూడా, ఇప్పుడు సోర్సెస్ ఆఫ్ హ్యాపీనెస్ ఏమున్నాయి, ఫ్యామిలీ నుంచి వస్తుంది, వ్యక్తి నుంచి వస్తున్నది. అప్పుడు కూడా మనకు ఒక్కొక్కసారి చాలా, అంటే మనం చాలా హ్యాపీగా ఉన్నప్పుడు, జీవితంలో ఏం కష్టాలు లేనప్పుడు కూడా కొంచెం బెంగ అవుతూ ఉంటుంది కదండి. అంటే ఈ హ్యాపీనెస్ ఇలానే ఉంటుందా, రేపు ఏమైనా అయితే, ఇప్పుడు నేను ఎవరెవరి మీద అయితే హ్యాపీనెస్ కోసం డిపెండ్ అయ్యానో వాళ్ళకి ఏమైనా అయితే ఎలా, అలాంటి కూడా వస్తాయి కదా. ఎప్పుడు కష్టాలే ఉండాలని లేదు. మైండ్ ఎప్పుడు ఒక ఇన్సెక్యూరిటీలో, ఒక దీంట్లో తిరుగుతూ ఉంటుంది కదా. ఇది చాలా మందికి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఎప్పుడైనా మనకి ఇష్టమైన వాళ్ళు ట్రావెల్ చేస్తేనో, బయటకు వెళ్తేనో ఏమవుతుంది వీళ్ళకి అనిపించడము, అలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా. సో అలా అయినప్పుడు కూడా నేను అలా అయినప్పుడు కూడా కొంచెం క్వశ్చన్ చేసుకునేదాన్ని. ఎందుకు అంటే ఈ హ్యాపీనెస్ రేపు ఉండదు అని ఎందుకు బాధ అవుతుంది, అంటే ఏంటి, నాలో ఏం కండిషనింగ్ ఉంది అనేది ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్ మై సోర్సెస్ ఆఫ్ హ్యాపీనెస్ ఆల్సో. అప్పుడు అంటే ఆ రిఫ్లెక్షన్లో ఈ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం వల్ల, దానివల్ల కూడా ఏం అర్థమైందంటే, సో ఐఎమ్ లిమిటింగ్ మై సెల్ఫ్ టు దిస్ ఫ్యామిలీ. అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్, నేను ఏదో ఎవరికో ఏదో చేసి హ్యాపీగా ఉండాలని ఎక్స్పెక్టేషన్ ఉంది, అలానే ఎవరో నాకు ఏదో చేస్తే హ్యాపీగా ఉంటాను అనే ఎక్స్పెక్టేషన్ ఉంది. సో ఈ ఎక్స్పెక్టేషన్ కూడా నా బాధకి కారణమే. సో దాన్ని కూడా వెరిఫై చేసుకున్నప్పుడు ద బ్యూటీస్ ఏంటంటే, దాన్ని పట్టుకోగలిగితే అండి, ఏంటి నా బాధకు కారణం అనేది పట్టుకోగలిగితే మనం ఆటోమేటిక్గా ఓకే ఇది నన్ను బాధ పెడుతుంది కాబట్టి దీన్ని వదిలేసుకోవాలి అనేది మనకి సెల్ఫ్కి అర్థమైపోతుంది. అది ఇన్నేట్గా న్యాచురల్ యాక్సెప్టెన్స్ అన్నాం కదా, అది ఇన్నేట్గా ఉన్న క్వాలిటీ అది. బట్ ఏంటంటే హానెస్ట్గా దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి అండ్ కన్విన్స్ అవ్వాలి. ఆ మెథడ్ మీద మనకి కన్విక్షన్ రావాలి. కన్విక్షన్ వచ్చినప్పుడు ఓకే దిస్ ఎక్స్పెక్టేషన్ ఈస్ కాజింగ్ మీ అన్హ్యాపీనెస్, ఈ ఎక్స్పెక్టేషన్ నాకు అన్హ్యాపీనెస్ ఇస్తుంటే వై కాంట్ ఐ లెట్ గో దిస్ ఎక్స్పెక్టేషన్, అగైన్ లెట్ గోనే అది కూడా. సో వై కాంట్ ఐ లెట్ గో దిస్ ఎక్స్పెక్టేషన్ అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది కూడా చాలా షెడ్ అయిపోయి, మరి మనం హ్యాపీగా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. సో ఇట్ ఈస్ డూయింగ్, నేను చేయడం ద్వారా, నేను ఇంకోళ్ళకి ఇవ్వడం ద్వారా హ్యాపీనెస్ పొందుతాను. అండ్ నేను ఇవ్వాలి అనుకున్నప్పుడు అగైన్ ఈ మనుషులే కావాలి అనుకోవడం కూడా నా హ్యాపీనెస్కి ఒక అవరోధమే. సో దెన్ ఐ హ్యావ్ టు ఎక్స్పాండ్ మై సెల్ఫ్.
అంటే ఈ చేసేది నా ఫ్యామిలీకే అవసరం లేదు, నేను ఎవరికి చేసినా ఆ తృప్తి పొందొచ్చు కదా. అగైన్ అందులో బాధ ఎక్కడి నుంచి ఉంది, నేను మా హస్బెండ్కే చేయాలి, నా పిల్లలకే చేయాలి, వీళ్ళకే చేస్తేనే నేను హ్యాపీగా ఉంటాను అని అని అనుకుంటున్నాను, అంటే వీళ్ళకే చేయాలి అని. బట్ నేను ఏదో ఒక బాడీ ఉన్నందుకు నేను ఏదో ఒక పని చేయాలి, సో అది ఎవరికైనా చేయొచ్చు, ఎనీ మీనింగ్ఫుల్ పని చేస్తే నేను హ్యాపీగానే ఉంటాను అనేది కూడా అగైన్ నా మైండ్ సెట్ ప్రాబ్లమే కదా. నన్ను నేను అలా సంస్కరించుకోవచ్చు కదా, నా థాట్ని అలా డెవలప్ చేసుకోవచ్చు, అలా ఎక్స్పాన్షన్ని నేను నాలో నిలుపుకుంటే దెన్ మై హ్యాపీనెస్ ఈజ్ గ్యారంటీడ్. నా ఇప్పుడు ఆ, ఏదైనా బయట బయట వ్యక్తులు నన్ను డిస్టర్బ్ చేసినా, వాళ్ళు ఏదైనా చేసినా, ఏమైనా అన్నా, లేకపోతే నాకు కావాల్సింది జరగకపోయినా అలా నా హ్యాపీనెస్ డిస్టర్బ్ అవ్వట్లేదు. అండ్ అలానే ఆ, ఒక లిమిటెడ్ పరిధిలో మన హ్యాపీనెస్ని దాన్ని కట్టేలు చేసుకుని ఒక లిమిటెడ్ పరిధిలో మనం ఉండిపోయినప్పుడు దాని వల్ల కూడా వచ్చే హ్యాపీనెస్, అంటే దీని వల్ల కూడా నా హ్యాపీనెస్ డిస్టర్బ్ అవుతుంది అని రియలైజ్ అవ్వడం వల్ల కూడా దెన్ ఐ ఎవాల్వ్. అంటే ఇప్పుడు బయటకెళ్ళి ఏదో చేసేస్తున్నాం అని కాదు, బట్ థాట్ పరంగా అర్థమైంది, ఓకే దిస్ ఈజ్ నా మైండ్లో ప్రాబ్లం, ఇది అంటే నా ఆలోచన ప్రాబ్లం, రియల్ ప్రాబ్లం కాదు అనేది అర్థమైంది. దెన్ పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలో దానికోసం అది ఆటోమేటిక్గా మైండ్ అది ఆ డైరెక్షన్లో వెళ్ళింది కాబట్టి మార్గాలు అవే తెరుచుకుంటాయి తర్వాత. ఇప్పుడు నా పిల్లలకి చేసింది మేబీ తర్వాత ఇంకొంతమంది పిల్లలకి చేస్తానేమో. సో నాకు ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో అది దాంట్లో నా స్కిల్ డెవలప్ అయింది, సో అదే నేను ఇంకొంతమందికి కూడా చేయడానికి ఎవరు ఆపుతారు, అవకాశం వచ్చినప్పుడు చేయొచ్చు అనే కన్విక్షన్ ఉందనుకోండి. సో దెన్ అంటే మిడిల్ ఏజ్లో కొంచెం రిటైర్ అయిన తర్వాత లోన్లీగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారండి. అంటే అది నేను చూసినప్పుడు నాకు కూడా అనిపించేది, ఓ రేపు నా పిల్లలు కూడా వెళ్ళిపోతే నేను కూడా ఇంత బాధపడతాను కదా అనేది అనిపించేది. సో దెన్ ఐ డెవలప్ దిస్, బాగా ఎక్స్ప్లోర్ చేసుకున్నప్పుడు అప్పుడు నాకు ఈ సొల్యూషన్ అనిపించింది, ఓకే బికాస్ ఐఎమ్ లిమిటింగ్ మై సెల్ఫ్ టు మై ఫ్యామిలీ. వీళ్ళే నా బయలాజికల్గా నాకు కనెక్టెడ్ అయిన వాళ్ళే నాకు కనెక్టెడ్, వీళ్ళకే నా మొత్తం నా తన్ మందన్ ఇవ్వాలి అనేది ఒక ప్రీ కండిషనింగ్ ఉంది కదా, దానివల్లే బాధ అవుతుంది అనేది కూడా అర్థమైందండి. సో ఆల్ దిస్ ఎక్స్ప్లోరేషన్, అంటే ఒక బాధ దేని నుంచి వస్తుంది అండ్ నా హ్యాపీనెస్ రేపు షేక్ అవుతుంది అంటే దేని నుంచి అవుతుంది అనేది అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకున్నప్పుడు ఎవ్రీథింగ్, అంటే నాలెడ్జ్ ఈజ్ ఇన్ మై సెల్ఫ్, అంటే నాలోనే ఉంది మొత్తం నాలెడ్జ్ అంతా, అసలు బయటకు కూడా ఏం అవసరం లేదండి. అంటే ఒక్కసారి మనకి ఇలాంటి రైట్ ఇన్ఫర్మేషన్ మన చేతిలోకి వచ్చిందంటే, ఒకసారి సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ జర్నీ మనం మొదలు పెట్టాము, మనలోకి మనం చూసుకోవడం మొదలు పెట్టామంటే ప్రతి ప్రశ్నకి సమాధానం మనలోనే ఉన్నది. అంటే విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ టెల్ దిస్ అండి, ప్రతి ప్రశ్నకి సమాధానం మనం కరెక్ట్గా చూసుకోవాలి మనలో, కానీ మనలోనే ఉన్నది. అండ్ ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్, అంటే ప్రతి ప్రాబ్లంకి రీజన్ కూడా నా ఆలోచన విధానమే. నాలో నేను గూడు కట్టుకున్న ఎన్నో యుగాల నుంచి, ఎన్నో ఇయర్స్ నుంచి నేను నాలో నిలుపుకున్న నా కండిషనింగ్ కానీ నా డిజైర్స్ కానీ అవే కారణం నేను ఈరోజు హ్యాపీగా ఉండట్లేదంటే అనే ఒక్క పాయింట్ క్లిక్ అయితే ఇంకా ప్రతి దానికి సొల్యూషన్ అదే అండి, సింపుల్. ఇప్పుడు నేను మల్టిపుల్ సిచ్యుయేషన్స్ చెప్పాను కదా, ప్రతి దానికి సొల్యూషన్ అదే అని అనిపించింది. సో నౌ ద హ్యాపీనెస్ లెవెల్ ఈజ్ అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, బయట నుంచి ఏమి డిస్టర్బెన్స్ చేసేవి అలా ఏమీ ఉండవు. నథింగ్ కెన్ డిస్టర్బ్ మీ మచ్, ఏదైనా అయినా కానీ ఏదో కొంచెం ఒక 10-15 minutes అలా ఉంటుంది, ఒక అరగంటలోను వెంటనే. అంటే ఎమోషన్ లేదని కాదండి, అగైన్ దిస్ ఈజ్ నాట్ డ్రైగా ఎమోషన్లెస్ అలా కాదు, ఎమోషన్స్ ఉంటాయి, బట్ ఇప్పుడు ఓవర్ అటాచ్మెంట్, ఓవర్ ఇంటెలిజెన్స్ అలా లేదు. సో మన రెస్పాన్సిబిలిటీస్ మనం ఫుల్ఫిల్ చేస్తాము, ఎక్కడ చేయాలో అక్కడ మన రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేస్తాము, అంతే నిబద్ధతతో. యాక్చువల్గా ఇదివరకు ఎలా చేసామో దానికంటే ఎక్కువగా, ఇంకా నిబద్ధతతో, ఇంకా ఎక్కువ కమిట్మెంట్తో చేస్తాం అన్ని రెస్పాన్సిబిలిటీస్, ఇంకా చాలా మంచిగా ఫుల్ఫిల్ చేస్తాము. బట్ ఏదైతే పెయిన్ ఉంటుందో, అది జరగకపోతే పెయిన్ కానీ, మనం అనుకున్నట్టు అవ్వకపోతే పెయిన్ కానీ అది ఉంటుందో అది ఉండదు. సో అలా చేసినప్పుడు మన కేపబిలిటీ కూడా చాలా పెరుగుతుంది, అండ్ మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా చాలా కరెక్ట్గా గైడ్ చేయగలుగుతాం అండి. పేరెంటింగ్ అయినా కానీ, ఫ్యామిలీలో అయినా కానీ చాలా కరెక్ట్గా గైడ్ చేయగలుగుతాం, బికాస్ వీఆర్ నాట్ అటాచ్డ్ టు రిజల్ట్స్. ఈవెన్ పేరెంటింగ్లో కూడా ఇప్పుడు పిల్లలు ఇలా బాగుపడాలి, ఇలా చదవాలి, ఇలా ఉండాలి అని అనుకుంటాము, బట్ ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టు అవ్వవు, ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. అప్పుడు మనం చేసేది అలా అని నేను చెయ్యను ఇంకింతేలే అలా కూడా కాదు కదా. సో నేను చేసేది 100% అగైన్ స్టిల్ రెస్పాన్సిబిలిటీ చేస్తాను, గైడ్ చేస్తాను వాళ్ళని. అండ్ టుమారో ఏదైనా కానీ, రిజల్ట్ ఏదైనా కానీ, ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ జర్నీ. అది మన పిల్లలైనా కానీ ఎవరైనా కానీ, అగైన్ వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేయాలి, వాళ్ళు తెలుసుకోవాలి, మన మిస్టేక్స్ కొన్ని అవ్వద్దు, అసలు వాళ్ళ లైఫ్లో ఏం తప్పులు జరగద్దు అని మనం బాగా ప్రొటెక్ట్ చేసేసి, ఎవ్రీ పేరెంట్ అంతే కోరుకుంటారండి, వాళ్ళు నెగిటివ్ వైపు వెళ్ళొద్దు,
బ్యాడ్ చూడొద్దు అలా అని, అంటే వాళ్ళ లైఫ్లో అసలు ఏమి చెడు జరగద్దు అని ప్రొటెక్ట్ చేయాలని చూస్తూ ఉంటాం కదా. సో దాని నుంచి కూడా ఐ మీన్ ఐ గాట్ రిలీవ్డ్ అండి. అంటే అప్పుడు పేరెంటింగ్ అనేది చాలా హ్యాపీగా అవుతుంది. ఇట్స్ ఓకే, ఏమవుతుంది ఇప్పుడు నేను బాధపడ్డట్టే రేపు పిల్లలు కూడా బాధపడతారు ఒక్కొక్కసారి. వాళ్ళంటే ఎవరి అజ్ఞానానికి వాళ్ళు బాధపడాల్సిందే అంతే. దాన్ని మనం షీల్డ్ చేసేయాలి అంటే అవ్వదు. దాని నుంచే మనుషులు కష్టాల నుంచే నేర్చుకుంటారు. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్ అండి. అంటే లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చిన ఫ్యామిలీ ఈజ్ లైక్ లాబొరేటరీ. ఫ్యామిలీ లో ఉన్న మనుషులు కానీ, సొసైటీలో ఉన్న మనుషులు కానీ, సిచ్యుయేషన్స్ కానీ మనం ఎదగడానికి, మనల్ని మనం చూసుకోవడానికి ఒక లాబొరేటరీ లాగా అనుకోవాలండి. ఆ సిచ్యుయేషన్స్ ఉంటేనే కదా మనం ఓహో నాలో ఇవి ఉన్నాయి అనేది నాకు అర్థమయ్యేది. నాలో ఈ ఫ్లాస్ ఉన్నాయి, నాలో ఈ లోపం ఉన్నది, నాకు ఈ డిజైర్స్ ఉన్నాయి అనేది అసలు ఎక్కడో వెళ్ళి తపస్సు చేసి తెలుసుకోవాలి అనేది అవసరం లేదండి అసలు. ఇప్పుడు నాకున్న పరిధి జస్ట్ మై ఫ్యామిలీ. నేను రోజు మా హస్బెండ్తో మాట్లాడతాను, నా 2 పిల్లలతో మాట్లాడతాను. మహా అయితే ఏమైనా బయటకు వెళ్ళి కొన్ని ఫ్రూట్స్, ప్రొవిజన్స్ అలాంటివి తెచ్చుకుంటాను, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాను అంతే. దీంట్లోనే నాకు ఎదగడానికి ఇంత పరిధి కనిపించింది. అంటే నాలో ఉన్న ప్రపంచాన్ని నేను బయటకి తీసి దాంట్లోంచి నేనేది, నా రియల్ సెల్ఫ్ ఏది అనేది అర్థం చేసుకోవడానికి జస్ట్ ఒక 4-5 మనుషులతో నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటేనే నాకు మొత్తం చాలా ఎవాల్వ్ అయ్యానండి. ఇంకా ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు కానీ, ఎక్కువ మనుషులతో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళకి కానీ, వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుందండి ఎదగడానికి. సో ద కీ ఈజ్ లైక్ ఇన్సైడ్ అండి. ఇది వినే ఉంటారు కదా, కీ టు హ్యాపీనెస్ ఈజ్ ఇన్సైడ్. ఇట్స్ నాట్ అంటే బయటకి మనం ఏం చేస్తాము అది కాదు. మనం లోపలికి ఎంత వెళ్ళి మనం డిగ్ చేసుకుంటూ ఉంటే, మన రియల్ సెల్ఫ్ అనేది ఎవాల్వ్ అవుతుంది. అండ్ అవర్ హ్యాపీనెస్ కెన్ నాట్ బి షేకెన్. సో ఐ ఎక్స్పీరియన్స్డ్ దట్. అండ్ అంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈచ్ వన్ ఆఫ్ యూ కెన్ ఆల్సో డూ దట్. అది ప్రతి ఒక్కరికి పాసిబులేనండి. అంటే ఏదో ఎవరో ఒక్కళ్ళు సాధించేదే అని కాదు. అండ్ దీనికోసం ఎక్కడికో వెళ్ళి మెడిటేషన్ చేయాలి, తపస్సు చేయాలి అలా కూడా అక్కర్లేదు. సో మన గృహస్థాశ్రమం అంటారు కదా, ఈ గృహస్థాశ్రమంలో ఉంటూనే మనం ఒక తపస్సు చేసే వాళ్ళు ఎలా చేస్తారో ఆ లెవెల్కి మనం ఎదగగలం. ప్రతి ఒక్కరికి ఉంది ఆ పొటెన్షియల్. సో ఇదండి నా ఎక్స్పీరియన్స్ అండ్ షేరింగ్. ఐ హోప్ అంటే నేను అనుకున్న పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే అర్థం కాకపోతే ఏమైనా అడగండి, ఆర్ ఎనీథింగ్ విచ్ నీడ్స్ క్లారిఫికేషన్. యా మేడం, నమస్తే అండి. నమస్తే. మెయిన్ పేరెంటింగ్ లో మన గృహస్థాశ్రమంలో మేడం, పిల్లలు అంటే నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని వాళ్ళు ఫేస్ చేయకూడదు, వాళ్ళు దెబ్బలు తగిలించుకోకూడదు, వాళ్ళు ఒకరితో మాట పడకూడదు, వాళ్ళ బిహేవియర్ చక్కగా ఉండాలి, వాళ్ళు హెయిర్ స్టైల్ మంచిగా ఉండాలి, వాళ్ళ వాటర్ ఆఫ్ డెలివరీ బాగుండాలి. ఈ గైడెన్స్ అనే సందులో వాళ్ళని పనిష్మెంట్ చేస్తున్నామా మేడం మరి? అంటే అలా అని చెప్పొద్దు అని కాదండి. పనిష్మెంట్ కూడా అంటే ఒకసారి భయం పెట్టడం కానీ, ఒక్కోసారి వాళ్ళు ఎలా చెప్తే వింటారు అనే విధంగా చెప్పాలి. అండ్ అది మన కర్తవ్యం. సో ఇప్పుడు చేయాల్సిన దాంట్లో ఏమీ డిఫరెన్స్ ఏమి ఉండదండి. కానీ మన లోపల స్టేట్ ఉంటది కదా. సో అంటే మనకు కూడా అసలు స్ట్రాంగ్ నోషన్స్ కొన్ని ఉంటాయి. ఇలానే ఉండాలి, ఇలానే రెడీ అవ్వాలి, ఇలా లేకపోతే ఏదో అయిపోతుంది అనేది కూడా మన కండిషనింగ్ అనేది ఫస్ట్ థింగ్ వెరిఫై చేసుకోవాలి. ఓకే, వాళ్ళు కరెక్టా, మనం కరెక్టా, అంటే ఇందులో ఇది నా అటాచ్మెంటా రియల్ గా దిస్ ఈజ్ ఎ ప్రాబ్లం, ఇలా చేస్తే నిజంగా ప్రాబ్లమా ఆర్ ఓన్లీ నా అటాచ్మెంటా. సో కొంచెం అటు ఇటుగా ఉన్న ఇప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు, ఇలా డ్రెస్ ఇలా పద్ధతిగా వేసుకోవాలి, ఇలానే జడేసుకోవాలి అనేది దట్ ఈస్ మై అటాచ్మెంట్ డెఫినెట్లీ. అంటే మనకు వెరిఫై చేసుకుంటే అర్థమవుతుంది కదా దట్ ఈస్ ఎ రియల్ ప్రాబ్లమా లేకపోతే నా కండిషనింగ్ వల్ల ప్రాబ్లమా. అది నా సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ లో అర్థమైనప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళని ఎక్కడ నేను ఫ్రీడమ్ ఇవ్వాలో అక్కడ ఇస్తాను. ఎక్కడ టైట్ గా అంటే ఇది నిజంగా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, ఇలా చేస్తే నిజంగా వాళ్ళు బాధపడతారు, ఇబ్బంది పడతారు అనుకున్నప్పుడు అక్కడ టైట్ చేస్తాము. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే అండి, టైట్ చేసామా ఎక్కడ చేసాము ఆ పేరెంటింగ్ లో ప్రాబ్లం ఏం లేదు. అంటే ఆఫ్టర్ దిస్ వెరిఫికేషన్ అందులో ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ ఒక్కొక్కసారి మనం ఇన్సిస్ట్ చేశాక కూడా రిజల్ట్ మనం అనుకున్నట్టు రాకపోవచ్చు. బయట వాతావరణం ప్రభావం వల్ల లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ప్రభావం వల్ల డిఫరెంట్ సిచ్యుయేషన్స్ వల్ల రాకపోవచ్చు. అప్పుడు నా మానసిక స్థితి ఎలా ఉంటుంది, నేను పెయిన్ ఫీల్ అవుతానా, నా బాధపడతానా, ఆర్ వాళ్ళు కూడా వాళ్ళ జర్నీ ఉంటుంది, ఏమవుతుంది ఒక సంవత్సరం వేస్ట్ అవుతుంది చదువుకోకపోతే, ఏమవుతుంది జాబ్ రాదు తెలుసుకుంటారు వాళ్ళే కదండి. సో
మనం మనకున్నది మనం అయితే ఇస్తాం కదా వాళ్ళకి. స్టిల్ అంటే ఇంకా మనకు అందులో కూడా మన కండిషనింగ్సే కదా, చుట్టాలు ఏమనుకుంటారు లేకపోతే వీళ్ళు ఏమనుకుంటారు అనేది ప్రతి చోట మన కండిషనింగ్ ఒకటి మనని బాధ పెడుతూ ఉంటుందండి. సో అదేంటి అనేది ఎవరి కాళ్ళు వెరిఫై చేసుకోవాలి. ఏ కండిషనింగ్ నన్ను బాధపడుతుంది అంటే ఏ మాన్యతలు నేను నమ్మిన ఏ సిద్ధాంతము ఆర్ ఎలాంటి ప్రిన్సిపల్స్ బాధపడుతున్నాయి అనేది వెరిఫై చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. యా, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. హ్యాండ్ రైసింగ్. కాదు. యా, సో క్లియర్ అయిందండి. అంటే నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటి, హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇప్పటి వరకు మీరు విన్న నాలెడ్జ్ తో ఇది ఎలా రిలేట్ అయి ఉన్నది అనేది అర్థమైందండి. మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. యా, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. Purnima garu, I have a question related to women. I hope my voice is clear and audible. Yeah, yeah. అంటే ఇప్పుడు సో వన్స్ ఇన్ ఎ మంత్ ఉమెన్ కి హార్మోనల్ చేంజెస్ వస్తాయి బికాస్ ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్. సో అప్పుడు మనకు కావాలనుకున్నా వి కాంట్ యునో యాక్చువల్లీ బికాస్ ఆఫ్ ద హార్మోన్స్ అని చెప్పలేను. ఐ డోంట్ నో ద బికాస్ ఐ డు నాట్ హ్యావ్ అంత ఈ సబ్జెక్ట్ మీద అంత అవగాహన లేదు. సో కాకపోతే మనం ఎట్లా అంటే లైక్ ఆ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో we tend to get emotional. And ఆ స్పెసిఫిక్ టైంలో లైక్ మనం ఈ కైండ్ ఆఫ్ సెల్ఫ్ ఎడ్యుకేషన్ కానీ అంత మనకు కంట్రోల్ ఉంటుంది యాక్చువల్లీ థాట్స్ మీద కానీ వాటి మీద. సో వీ టెన్ టు సమ్టైమ్స్ ఓవర్ రియాక్ట్. అండ్ ఇది నా ఫేస్ దాటుకోగానే వి ఫీల్ లైక్ ఓకే అయ్యో దెర్ ఇస్ నథింగ్ హియర్, ఇంత అవసరమే లేదు, వై డిడ్ ఐ ఓవర్ రియాక్ట్ అనే థాట్ వస్తుంది. అండ్ దెన్ వి కమ్ బ్యాక్ టు నార్మల్ థింగ్స్, రైట్? కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే లైక్ ఆ స్పెసిఫిక్ టైంలో వాట్ ఈస్ ద బెస్ట్ వే టు మూవ్ ఫార్వర్డ్ అంటే వాట్ ఈస్ ద బెస్ట్ వే టు మూవ్ ఫార్వర్డ్ అంటే ఏ విధంగా మనము దాన్ని హ్యాండిల్ చేయొచ్చు బెటర్ గా? అంటే ఇప్పుడు అది కూడా బాడీకి అయ్యే ఒక ప్రాబ్లమేనండి. ఈవెన్ హార్మోన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బాడీకి అయ్యే ప్రాబ్లం. లైక్ అదర్ డేస్ లో కూడా బాడీ అంటే టైర్డ్ అయిపోవడం కానీ వర్క్ లోడ్ ఎక్కువడం కానీ అవన్నీ అదర్ డేస్ లో కూడా అవుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ నథింగ్ డిఫరెంట్. అంటే యా, ఇట్ ఈస్ ఓన్లీ స్పెసిఫిక్ టు విమెన్, కరెక్టే. బట్ విమెన్ ఆల్సో ఫేసెస్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైక్ అదర్ టైమ్స్ లో కూడా వర్క్ లోడ్ అవ్వడం కానీ టైర్డ్ అవ్వడం కానీ ఫ్రస్ట్రేషన్ రావడం కానీ ఇలాంటివి అవుతూనే ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో ఒక యాంగిల్ ఉందేమో అని నాకు అనిపిస్తుంది అండి. అంటే ఈ టైంలో అవుతుంది 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 అనేది నమ్మడం కూడా, అండ్ ఒక మనం ఓవర్ ఇన్ఫర్మేషన్ చదవడం వల్ల ఆర్ లేకపోతే సపోజ్ ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్, అసలు ఇలా ఈ టైంలో ఇలా అవుతుంది అని తెలియనప్పుడు కూడా మనం ఇలానే ఫీల్ అవుతామా? ఆర్ దాన్ని ఎనీ అదర్ టైంలో మనకున్న నీరసం కానీ లేకపోతే వేరే టైంలో వర్క్ లోడ్ అయినప్పుడు కానీ టైర్డ్ అయినప్పుడు కానీ ఉన్నప్పుడు ఎలా ఉంటామో అలానే ఉన్నదా ఈ ఫీలింగ్? ఇది అదే మన కండిషనింగ్ వల్ల, అంటే మనం ఇన్ఫర్మేషన్ ఎక్కువ గ్యాదర్ చేయడం వల్ల వస్తుందా, లేకపోతే నిజంగా రియల్గా అది ప్రాబ్లం అవుతుందా? ఇట్ ఈస్ జస్ట్ ఫిజికల్ ప్రాబ్లం కదండి. దాన్ని మనం సెపరేట్ చేసి చూసినప్పుడు ఫిజికల్ ప్రాబ్లమ్ని మన సెల్ఫ్తో సెపరేట్ చేసి చూసినప్పుడు దానికి కావాల్సింది బాడీకి ఏం కావాలో అది చేస్తాము. రెస్ట్ కావాలంటే రెస్ట్ తీసుకుంటాము, ఈ టైంలో నేను ఇది చేయలేనంటే చేయలేనని చెప్తాము. సో దాన్ని మనం ఈ బాడీ ప్రాబ్లమ్ని సెల్ఫ్ ప్రాబ్లమ్ని రెండు మనం మర్జ్ చేసేసినప్పుడు మేబీ ఆ టైంలో ఇది కుదరకపోతే షుడ్ గివ్ ఏ థాట్ ఆన్ ఇట్ ఫర్ అదర్ టైం. అంటే ఆ టైం రాకముందే ఈ టైంలో నాకు ఇలా అవుతుంది, బట్ దిస్ ఈజ్ ఎ బాడీ ప్రాబ్లమ్, ఐ షుడ్ డీల్ ఇట్ అట్ బాడీ లెవెల్. సో దాన్ని సెల్ఫ్ లెవెల్కి నేను, అంటే బాడీకి ఏదో అవుతుంటే దాన్ని సెల్ఫ్ లెవెల్లోకి నేను దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ఐఎమ్ ఐడెంటిఫైయింగ్ మై సెల్ఫ్ యాజ్ ఎ బాడీ అనే కండిషనింగ్ని నేను బ్రేక్ చేస్తే ఆ టైంలో అయ్యే ప్రాబ్లమ్స్ కూడా అవ్వవు అని అనిపిస్తుంది. అంటే ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ రియల్లీ. ఐ గెట్ సమ్ పెయిన్, నాకు పెయిన్ వస్తుంది, బట్ మూడ్ లెవెల్లో నేను ఎప్పుడూ అప్సెట్ అవ్వలేదు. అంటే మేబీ కొంతమందికి అవుతుంది కొంతమందికి అవ్వదు అనుకుంటా, బట్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. అండ్ అసలు అంటే ఇలా అవుతుంది అనేది అంటే ఎనీథింగ్ అండి, అసలు ప్రెగ్నెన్సీ కానీ పీరియడ్స్
పీరియడ్స్ కానీ ఏదైనా కానీ ఇలా అవుతాది, ఇది ఇది ఇంతే అనేది మనం నమ్మితేనే ఇంకా ఎక్కువ అది రియన్ఫోర్స్ అవుతుంది. సో ప్రతిదాన్ని అబ్జల్యూట్గా ఫ్రెష్గా మనం ఆలోచించి ఫ్రెష్గా జస్ట్ అసెసింగ్ మై బాడీ, జస్ట్ అసెసింగ్ మై కెపాసిటీ చేసి చూస్తే అబ్జల్యూట్గా ఆలోచిస్తే ఐ థింక్ ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్ అండి. Absolutely, the point is much when this is something very important for me. Somehow, in age specific దానికి I didn't apply this. Like I'm not my body. అనే point is so very చాలా clear గా చెప్పాను. Thank you so much. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పు. ఇప్పుడు పిల్లలు పెంపకంలోని మనం వాళ్ళు ఇండిసిప్లిన్ గా ఉంటే మనకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు కంఫర్ట్ జోన్ లో ఉంటారు, పెయిన్ తీసుకోరు వాళ్ళు. ఆ బాధను మనం ఎట్లా ఇది చేసుకోవాలి? అదే అండి, గైడెన్స్ లో అయితే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఎలా గైడ్ చేయాలో అలాగా వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కసారి గైడ్ పిల్లలకి చేసిన వాళ్ళు వినరండి వాళ్ళు. అదే అండి, అంటే అది ఒక్క రోజులో వచ్చేది కాదు. ఓవర్ ద పీరియడ్ మనం ఈ రోజు చెప్తే రేపు మారిపోవాలి అనేది కూడా అవ్వదు కదా. మనం ఫస్ట్ నుంచి ఎలా ఉన్నామంటే పిల్లల ఏజ్ని బట్టి, సో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు అబౌట్ టీన్స్ అలా ఉన్నారు అనుకోండి, సడన్ గా ఒక కొత్త చేంజ్ రావాలంటే కొంచెం కష్టం. ఆర్ ఇప్పుడు అండర్ 10 ఉన్నారు అలా అనుకోండి, దెన్ ఒక డైలాగ్ తోను వాళ్ళతో మాట్లాడి ఒక డీల్ తోను, అంటే ఒక అథారిటీ లాగా కాకుండా మనం వాళ్ళతో దిస్ ఈజ్ గుడ్ ఫర్ యూ, దిస్ ఈజ్ బ్యాడ్ ఫర్ యూ అనేది మనం వాళ్ళతో చెప్తూ ఉంటే, అండర్స్టాండింగ్ చేపిస్తూ ఉంటే ఓవర్ ద పీరియడ్ అది మారుతుంది. అంటే మన స్ట్రిక్ట్ కంట్రోల్స్ అస్సలే వద్దు ఇది, అస్సలే కాదు ఇది అనేది మోస్ట్లీ నడవదండి పిల్లలతో. సో కొన్ని నెగోషియేషన్స్, అంటే ఇది చేయాలి, ఇది వద్దు, ఓకే ఇది చేస్తే ఇది ఇస్తాను అనేది ఒక్కొక్కసారి కొంచెం బ్రైబింగ్ అవసరం అవుతుంది. అలా చేస్తుంటే వాళ్ళకి అందులో సాటిస్ఫాక్షన్ కూడా తెలుస్తుంది. మంచి పని చేయడంలో ఫస్ట్ మంచి పనిని ఏదో ఒక విధంగా వాళ్ళకి అలవాటు చేయాలి. సో అలవాటు చేసినప్పుడు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ తెలుస్తుంది, దాని నుంచి వచ్చే రిజల్ట్ చూసి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ తెలుస్తుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళు అది చేయడానికి కొంచెం ఎక్కువ ఇష్టపడతారు. బట్ ఎనీవే ఏంటంటే అండి, ఇప్పుడు ఈ డిస్ట్రాక్టింగ్ వరల్డ్లో వాళ్ళకి చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, మనం పెరిగినట్టు కాదు. కాబట్టి కంటిన్యూస్ గైడెన్స్ అనేది అవసరం వాళ్ళకి. మోస్ట్లీ ఏమవుతుందంటే అండి, వాళ్ళకి వాళ్ళే సొంతగా చేసేయాలి, వాళ్ళకి వాళ్ళే మొత్తం బుద్ధిగా ఉండి మంచిగా మొత్తం అన్ని పనులు చేసేసుకోవాలి అనేది ఉంది కదా. సో దాని నుంచి ఫస్ట్ మనం బయటకు వచ్చి వాళ్ళకి పాయింట్ టు పాయింట్ గైడెన్స్ కావాలి. ఇప్పుడు ఈ గంట చెప్పామనుకోండి, ఆ గంట తర్వాత వాళ్ళు మర్చిపోతారు. సో అగైన్ మనం గుర్తు చేయాలి, అది కొన్ని వేల సార్లైనా మనం గుర్తు చేయాలి. సో దానికి నాకు ఓపిక ఉండేటట్టు ఫస్ట్ నా మూడ్ని కానీ నా ఎనర్జీని కానీ చేసుకోవాలి. అంటే నాలో కాన్ఫ్లిక్ట్స్ లేకుండా నేను క్లియర్గా ఉంటే నాకు ఆ ఓపిక అనేది వస్తుంది వాళ్ళకి గైడ్ చేయడానికి. సో అలా చేసినప్పుడు డెఫినెట్గా అండి, ఏ మనిషి అయినా ఇది వాళ్ళ మంచి కోసం చెప్తున్నప్పుడు ఆ మూమెంట్లో దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా తర్వాత అయినా వాళ్ళకి అది అర్థమవుతుంది. ఈ లోపు ఒక ఫెయిల్యూర్ ఏదైనా అయితే అవుతుంది, కొంచెం లాస్ ఏదైనా అయితే అవుతుంది. బట్ మనం అప్పుడు మళ్ళీ కంటిన్యూస్గా వాళ్ళని బ్లేమ్ చేయడం అలా కాకుండా అగైన్ మళ్ళీ మనం పాయింట్కి స్టిక్ అయ్యి సేమ్ పాయింట్ సేమ్ గైడెన్స్ ఇవ్వాలి. సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ మనకి చాలా పేషెన్స్ ఉండాలండి దానికి. ఆల్వేస్ మనం మన కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేసుకుని మనం మంచి మూడ్లో ఉంటేనే మనం ప్రెజెన్స్తో వాళ్ళని పేరెంటింగ్ అనేది చేయగలం. అర్థమైందండి చైతన్య గారు? అర్థమైందండి. ఏంటంటే ప్రాబ్లము వాళ్ళు ముందు జీవితంలో ఫెయిల్ ఏమైనా అవుతారేమో అని చెప్పి ముందుగానే మనం బాధపడడం అనేది ఉంటది కదండి, అది ఎలా తగ్గించుకోవాలి? అదే అండి, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ముందు జీవితంలో బాధపడకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ మన గైడెన్స్, చెప్పాను కదా, ఏజ్ ప్రకారం మన ఒక గైడెన్స్ వాళ్ళు ఫాలో అయ్యేటట్టు అలా చేయగలిగితే ఈ పేషెంట్స్తో చేస్తే ఆటోమేటిక్గా చాలా వరకు అవుతుంది. బట్ ఒకసారి మన కంట్రోల్ లేదు, కంట్రోల్ తప్పారు, ఇంకా మన మాట వినరు అనే స్థితి ఉన్నప్పుడు దెన్ మనకి అంటే చాలా ఎక్స్పీరియన్స్తో మనం చూసాం కదండి. ఇప్పుడు మనకేంటి ప్రతిదీ అటాచ్మెంట్ ఉంటుంది. ఓకే ఇది ఈ విధంగా జరగకపోతే వాళ్ళు బాధపడతారు, ఇది ఈ విధంగా జరగకపోతే బాధపడతారు అనేది ఉంటుంది. అంటే జాబ్ రాదు, ఈ 2 ఏళ్ళు అయిపోతే జాబ్ రాదు, లేకపోతే ఈ 2 ఏళ్ళు అయిపోతే ఇంకేదో అవ్వదు, ఈ పెళ్ళి అవ్వదు, ఇంకేవేవో ఉంటాయి కదండి. సో అవన్నీ మనం వెరిఫై చేసుకుంటే సరే అవ్వదు అయితే ఏమవుతుంది నేర్చుకుంటారు కదా. బాధపడద్దు అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదండి, ఎవరి అజ్ఞానానికి వాళ్ళు బాధపడడం అనేది ఒక ప్రిన్సిపల్ అది. సో వాళ్ళకి జ్ఞానం వచ్చినప్పుడే ఆ బాధ నుంచి బయటకు వస్తారు. సో దానికి మనం కంటిన్యూస్గా హెల్ప్ చేయాలి, వాళ్ళకి జ్ఞానం రావడానికి కంటిన్యూస్గా హెల్ప్ చేయాలి. సో
దానికి కొంచెం టైం పట్టచ్చండి. అంటే ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళకి కొంచెం టైం పట్టచ్చు. కొంతమంది మనం చెప్పిన వెంటనే రిసీవ్ చేసుకోవచ్చు. ఎక్కువ దట్ డిజైర్ ఆల్సో. అదే ఫైనల్లీ అంటే వీళ్ళు బాధపడద్దు అనేది నా డిజైర్ ఉన్నది కదండి. నా వాళ్ళు అంటే ఎంతో మంది బాధపడుతున్నారు కదా, కానీ వాళ్ళు నా పిల్లలు అయ్యారు కాబట్టి బాధపడద్దు అనేది ఉన్నది. ఇప్పుడు వేరే వాళ్ళ పిల్లలు బాధపడుతుంటే నాకు అంతే బాధ అవుతుందా? సో ఇది కూడా నా బయలాజికల్ చిల్డ్రన్ బాధపడద్దు, నా పిల్లలు బాధపడద్దు అనే కోరిక కూడా ఉన్నది నాకు. దానికి అగైన్ ఆ కోరిక లెట్ గో చేయడం అంటే నేను చేయాల్సింది లెట్ గో చేయడం కాదండి. నేను చేయాల్సిన బాధ్యత 100% చేస్తాను. కానీ అందులో ఏమైనా అవకతవకలైనా, వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోకపోయినా, నేను అనుకున్నట్టు అవ్వకపోయినా, ఈ అప్పుడు అట్లీస్ట్ నేను వెరిఫై చేసుకుని నా పిల్లలు అయినంత మాత్రాన వాళ్ళ భవిష్యత్తు నా చేతిలో లేదు. అండ్ ఎవరి సెల్ఫ్ నాలెడ్జ్ ఎంతవరకు ఉందో అంతవరకే వాళ్ళ హ్యాపీనెస్ ఉంటుంది అనే పాయింట్ నేను రియలైజ్ అవ్వాలి. సో నాకు జ్ఞానం ఉంటే నేనే హ్యాపీగా ఉంటాను, వాడికి జ్ఞానం ఉంటే వాడే హ్యాపీగా ఉంటాడు. బట్ ఇన్ ద మీన్ వైల్ నా జ్ఞానాన్ని నేను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం నేను 100% చేయాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మ్యామ్ నమస్తే. నమస్తే. నేను నా పేరు స్వప్న అండి, నేను విశాఖపట్నం నుంచి. స్వప్న గారు. మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఎలాబొరేటెడ్ ఇన్ఫర్మేషన్ కాదు, ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్. అంటే నేను పర్సనల్గా మీరు ఇప్పుడు చెప్పిన ఫ్లోలో చాలా పాయింట్స్ కనెక్ట్ అవ్వగలిగాను అట్ ది ఫ్యామిలీ లెవెల్. బట్ అయితే నాకు ఒక్కటి అనిపించింది అండ్ క్లారిఫికేషన్ కూడా. ఇప్పుడు మీరు మీ ఎవల్యూషన్ ప్రాసెస్ లో లెట్ గో అనేది ఒక అల్టిమేట్ యూనో సొల్యూషన్ లాగా మీరు ఫైండ్ అవుట్ చేసుకోగలిగారు. బట్ అన్ని కేసెస్ లో అందరి కేసెస్ లో లెట్ గో అనే సిచ్యువేషన్ రావడానికి ముందు, అంటే అది అల్టిమేట్ చెప్పాలంటే ఇంకా జేవి ప్రాసెస్ లో కానీ లేదు, మిగతా ఏ స్క్రిప్చర్స్ ఏం చెప్పినా కానీ ఆ లిబరేటెడ్ వన్, ఆ లెట్ గో అనేది స్టేట్కి వచ్చేస్తే ఇంకా దర్ ఇస్ నో ఇష్యూ ఎట్ ఆల్. బట్ దానికి ముందు అక్కడికి ఆ పొజిషన్ కి రాలేకపోతున్నామని మనకు స్పష్టంగా తెలిసినప్పుడు, ఇప్పుడు ఇందాక హరి సార్ ఏమైతే చెప్పారో 3 ఆప్షన్స్ లో, అయితే మనం అక్కడ నుంచి వాకౌట్ చేయగలగాలి. ఐ మీన్ వాకౌట్ చేయాలి డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి. లేదు అంటే మనకు ఆ మెచ్యూరిటీ ఉండి హ్యాండిల్ చేయగలము అనుకునేటప్పుడు చేంజ్ చేయడానికి చూడాలి. లేదు అంటే యాజ్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చేయాలి. సో ఇప్పుడు ఈ లెట్ గో అనేది యాక్సెప్టెన్స్ లోకి వస్తుందా మ్యామ్, లేకపోతే అంతకన్నా బియాండ్ యాక్సెప్టెన్స్? అంతేనండి, ఇట్ ఇస్ యాక్సెప్టింగ్, రైట్. సో అది నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అనుకునేటప్పుడు, ఇప్పుడు ఈ 2 వేస్ ఏవైతే వాకౌట్ కానీ లేదు నాకు మెచ్యూరిటీ లేనప్పుడు వాకౌట్ అనే క్విట్టింగ్ పొజిషన్ కూడా ఇనీషియల్ వేస్ లో వీటితో ట్రై చేయొచ్చు కదా మేడం. అంటే అది కూడా ఒక నా ఫెయిల్యూర్ ప్రాసెస్ లో నేను చూడక్కర్లేదు కదా. అంటే నేను లెట్ గో అనే దానికి చేయలేకపోతున్నానని ఇది అవ్వకుండా, ఈ 2 ప్రాసెస్ లో కూడా నేను డిస్టర్బ్ అవ్వకుండా చూసుకునేందుకు వీలుంది కదా. యా డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. అంటే అల్టిమేట్లీ అవర్ హ్యాపీనెస్ మ్యాటర్స్. స్పిరిచువల్ ఎవల్యూషన్ అది కాదు కదా. అంటే మీరు అన్నట్టు ఇది ఆల్వేస్ స్టెప్ వైజే అవుతుందండి. ఆ పరిస్థితికి మనం మెచ్యూర్డ్ ఇనఫ్ ఉంటేనే వీ కెన్ లెట్ గో థింగ్స్. సో అదర్వైజ్ నో, ఇది సాటిస్ఫై అయితేనే నేను హ్యాపీగా ఉంటాను అన్నప్పుడు ఆబ్వియస్లీ విల్ ట్రై ఫర్ దట్. అంటే అది లెట్ గో చేశాక క్లియర్ గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు అలా ఉండదు, నేను చేయలేకపోతున్నాను అన్నప్పుడు డెఫినెట్లీ చూస్ ద అదర్ 2 వేస్. బట్ దెన్ అగైన్ అది చేసినప్పుడు లైక్ క్విట్ చేసినప్పుడు కానీ అగైన్ హ్యాపీగా ఉన్నామా లేదా, మళ్ళీ మనకి ఏదైనా మళ్ళీ కలత ఉందా, ఏదైనా మనీ డిస్టర్బ్ చేస్తుందా అనేది కూడా మనం వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ వి క్విట్ దట్ అండ్ వీఆర్ హ్యాపీ దెన్ ఫైన్. ఇప్పుడు ఈ క్విట్టింగ్ చేసే ప్రాసెస్ లో, ఆ వాకౌట్ చేసే ప్రాసెస్ లో వేరే వాళ్ళు అన్హ్యాపీనెస్ వల్ల మళ్ళీ నాకు అన్హ్యాపీనెస్ వస్తే అది కూడా ప్రాబ్లమే కదండి. స్టిల్ డిపెండెన్సీ ఉంది కదా, వేరే వాళ్ళు నా గురించి అనుకుంటున్నా కానీ రకరకాలుగా డిపెండెన్సీ ఉందండి దాంట్లో. అప్పుడు కూడా దాన్ని లెట్ గో చేయాల్సి వస్తుంది. ఇది వేరే వాళ్ళు నా గురించి ఏమో అనుకున్నా పర్వాలేదు కానీ దాన్నన్నా లెట్ గో చేయాల్సి వస్తుంది అప్పుడు. దెర్ ఈస్ వన్ సిచ్యువేషన్ మ్యామ్, అంటే అది నన్ను ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి ఇదవుతుంది. సో ఇదర్ క్విట్ పొజిషన్ లో చేంజ్ చేయడానికి నాకు అంత మెచ్యూరిటీ లేదు. సో దట్ టైం ఆల్రెడీ ఇది వేరే వాళ్ళతో చేంజ్ చేయించడానికి ట్రై చేసినా అది వర్కౌట్ అవ్వట్లేదు. నేను క్విట్ చేద్దామన్నా కూడా అది మళ్ళీ
సార్ ఇప్పుడు అన్నట్టు డిపెండెన్సీ మోడ్లోనే వెళ్తుంది. సో ఇట్స్ ఇంకా దాంతో జగిల్ అవుతున్నాను. సో నేనేమనుకున్నాను, ముందు మీరు ఒక విమెన్ వర్క్షాప్ కండక్ట్ చేశారు, సో అందులో పార్టిసిపేట్ చేశాను. దెన్ నేను జేవితో ఆల్రెడీ కనెక్టెడ్లో ఉన్నాను, బట్ నాట్ కంటిన్యూస్లీ. దెన్ నేను కొంచెం ఈ ఎనాలిసిస్ ప్రాసెస్ లాస్ట్ 2 months నుంచి జరుగుతున్నప్పుడు సమ్హౌ ఐ ఫెల్ మళ్ళీ నాకు ఇది ఒక్కసారి మళ్ళీ బూస్టర్ లాగా కావాలి అన్నట్టు ఈ వర్క్షాప్ 15 to 22 అనౌన్స్ చేసినప్పుడు ఐ కమిటెడ్ టు వన్స్ అగైన్ దీంతో ట్రావెల్ చేద్దామని. సో అలాగే స్టార్ట్ చేసి ట్రావెల్ చేశాను. అండ్ దీని తర్వాత మీరు విమెన్ది కూడా కంటిన్యూ చేస్తా అన్నారు. సో దెన్ ఐ థాట్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ యూ 1-on-1 అనమాట. సో ఇది ఇలా నచ్చింది. సో ఐ అగైన్ కమ్ బ్యాక్ టు యూ విత్ ద ఇండివిడ్యువల్ థింగ్ విత్ యూ మ్యామ్. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీకాంత్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడుతున్నారు. యా వన్ థాట్ అండి, అంటే అబౌట్ దిస్ లెట్ గో అండ్ వాకౌట్ అనేది. అంటే నార్మల్గా మనము ఆఫీస్ ఎన్వైరన్మెంట్లో కానీ, లేకపోతే వెన్ యూ హ్యావ్ అథారిటీ అండ్ దేర్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ విత్ ద అథారిటీ, ఓకే, వాళ్ళతో అపోజ్ చేయడము అట్లాంటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే దో యూ వాంట్ హార్మనీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, లేకపోతే ఒక కొత్త కోడలు వచ్చింది, అత్తమామలు అంటే కొద్ది సీనియర్స్ ఉంటారు, అలాంటప్పుడు అథారిటీ అనేది కొద్దిగా వాళ్ళు చెప్పినట్టు వినాలి అని ఎంత మనం కరెక్ట్గా ఉన్నప్పుడు కూడా ఇనీషియలీ ఇట్ టేక్ సమ్ టైం. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇంతకుముందు మేడం చెప్పినట్టు పూర్ణిమ గారు, ఇట్ సెల్ఫ్లో మనము ఇవన్నీ రిఫ్లెక్ట్ చేసుకుంటూ చేస్తుంటే ఇట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకి, అంటే వాళ్ళు అలానే ఉంటారు, నేనెందుకు ఇంత డిస్టర్బ్ కావాలి అన్న ఒక థాట్. అంటే జనరల్గా మనం ఏమవుతుందంటే ఈ లూప్లో వాళ్ళు అట్లా ఉన్నందుకు నేను ఇట్లా ప్రవర్తిస్తున్నాను అంటారు. అంటే ఇప్పుడు మా అత్తమామ సరిగ్గా చూడట్లేదు కాబట్టి నేను భోజనం చేసి పెడతాను కానీ వాళ్ళకి వడ్డించను, జస్ట్ టేబుల్ మీద పెట్టేస్తాను. సో టేబుల్ మీద పెట్టడం వరకే నా పని, వాళ్ళే పెట్టుకొని తినాలి అనేది. సో ఇక్కడ ఏమవుతుందంటే దో మనము అన్నం వండినా కూడా ఎప్పుడైతే మనం పెట్టట్లేదో ఈ వండిన ఇది కూడా రివర్స్ అయిపోతుంటది. సో అక్కడ చాలా అంటే వితిన్ మనం చేస్తూనే కొద్దిగా ఏమనుకుంటామంటే నేను నా డ్యూటీ ఏం చేస్తున్నాను అనేది. ఈ ఓల్ అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈస్, ఓవరాల్గా చూసుకుంటే మనం ఇక్కడ కూడా కాంప్రమైజ్ అవుతుంటాం ప్రతి దగ్గరను, అన్లెస్ అని అంటే ఈ క్లారిటీ వచ్చేంత వరకు కూడా. అంటే నా హ్యాపీనెస్ నేనే డిపెండెంట్, నా న్యాచురల్ యాక్సెప్టెన్స్గా ఉన్నవి చేస్తున్నాను అన్నప్పుడు వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కూడా మనం ఇంతకుముందు ఫస్ట్ మాట్లాడుకున్నట్టు ఒకరి ఇంటికి పోయి మంచి పంచభక్ష పరిమాణాలు కూడా మనము సరిగ్గా రెస్పెక్ట్గా పెట్టకపోతే వారికి కోపం వస్తుంది, జస్ట్ 5-star హోటల్ నుంచి తెచ్చిన. అట్లాగే మనం ఇంట్లో కూడా వాళ్ళకి ఎట్లా అందిస్తున్నాం అనేది మనం ఇది అర్థం చేసుకుంటే మనం తగ్గించుకోవచ్చు. అంటే ఇది నేను అనుకోవడం మేడం, ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మీరు చెప్పినట్టు ఎవాల్యుయేట్ చేసుకుంటూ చూసుకోవడము మళ్ళా కరెక్ట్ చేసుకోవడం, కోర్స్ కరెక్షన్ చేసుకుంటూ వెళ్తే తప్ప ఐ థింక్ ఒకసారి స్పార్క్ లాగా మనకి అరే అవును కదా అనేది వస్తుంది. అదర్వైజ్ ఇట్ ఆల్ అపియర్స్ మనం బాగానే ఉన్నాము, కొన్ని రోజులు బాగుంటాము అనేది వస్తుంది. రెండో పాయింట్, అథారిటీ తోటి ఆల్వేస్ ఇంతకుముందు హరి గారు చెప్పినట్టు వాకౌట్ అనేది ఎప్పుడు అంటే నేను ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు, డ్యామేజ్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇంకా కంటిన్యూ అయినప్పుడు డ్యామేజ్ ఎక్కువ ఉన్నప్పుడు వాకౌట్ చేయాలి తప్ప, స్టిల్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ ప్లేస్ వేర్ యూ కెన్ స్టిల్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ రివైవింగ్ దట్ రిలేషన్షిప్ అన్నప్పుడు నాకు తెలిసి సార్ చెప్పిన ఉద్దేశం ఏంటంటే వాకౌట్ ఈజ్ ఆప్షన్ వెన్ ఇట్ ఈస్ లైక్ ఎక్స్ట్రీమ్ అన్నప్పుడు. అంటే అంతవరకు మీ ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలి. ఈత కూడా ఎవరికైనా రాదు, మనకి ఈత వచ్చండి, ఒక సమయంలో ఈత రానోడు ఏం చేస్తాడంటే మనల్ని కూడా కిందకి గుంజుతుంటాడు. ఆ టైంలో ఇంకా అప్పుడు కూడా నేను రక్షిస్తా అనకుండా ముందు మనము బావిలో నుంచి బయటపడాలి. సో కాబట్టి ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంత చేసిన తర్వాత అప్పుడు వదిలేయాలనేది నేను అనుకుంటున్నాను మేడం. అవునండి, చాలా బాగా చెప్పారండి. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్టు కంటిన్యూస్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్, మన అవేర్నెస్ ఆన్ ఉంటే అంటే
మనం ద మూమెంట్ ద ఫీలింగ్ ఎరేజెస్ మనం పట్టుకోగలిగితే, ఇప్పుడు ఏవైతే మనం వాకౌట్ కానీ లేకపోతే ఆప్షన్స్ ఉన్నాయో, అగైన్ ఇట్ లీవ్స్ సమ్ మనలో ఒక అన్హ్యాపీనెస్, ఒక కలత మిగులుస్తుంది కదా. అగైన్ దాన్ని పట్టుకున్నప్పుడు ఇంకా ఆబ్వియస్లీ న్యాచురల్ సొల్యూషన్స్ అంటే లవ్, పీస్, అంటే హార్మనీ, రైట్ ఫీలింగ్స్ ఉంటేనే ఇంకా కంటిన్యూస్ హ్యాపీనెస్ అనేది పాసిబుల్. సో అదే మీరు అన్నట్టు ఎక్స్ట్రీమ్ సిచ్యుయేషన్స్ అలా అయితే తప్పదు, కానీ బట్ ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో, ఇంకా అది నా వల్లే, నాలో ఒక లోపం వల్లే ఆర్ నాలో ఒక కండిషనింగ్ వల్లే అనే ఎక్కడైనా కొంచెం ట్రేస్ ఉన్నా మనకి ఆ అన్హ్యాపీనెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ మనం ఇంకా అవేర్ ఇనఫ్ ఉండాలి. ఉంటే ఆటోమేటిక్గా మనం ఆ డిజార్మనీ ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు పట్టుకుంటే రైట్ ఫీలింగ్సే మిగులుతాయి ఆబ్వియస్లీ అండి. అంటే అది ఇన్నెట్నెస్, అది ఇంకా నేచురల్ యాక్సెప్టెన్స్ అలా ఉంది కదా, ఇన్నెట్నెస్ వల్ల ఓన్లీ రైట్ ఫీలింగ్సే మిగులుతాయి. మిగిలినన్ని మనం కన్వీనియన్స్, అడ్జస్ట్మెంట్స్ ఆర్ ఫర్ దట్ మూమెంట్ మనం సెల్ఫ్ అవేర్నెస్ ని అణగతొక్కేసాం అంతే. అణగతొక్కితేనే వేరే సొల్యూషన్స్ పాసిబుల్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, టైం అయింది. సో ఇంకా లాస్ట్ అనౌన్స్మెంట్ అండి, రేపు మార్నింగ్ లాస్ట్ సెషన్ అండి. రేపు మార్నింగ్ 6:30 యాజ్ యూజువల్ అందరూ జాయిన్ అవ్వండి. సో రేపు సెషన్ ఏంటంటే, ఇంకా మేము చెప్పాల్సింది అవి అయిపోయింది వర్క్షాప్కి. రేపు సెషన్లో మీరు అందరూ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, వర్క్షాప్లో పర్టికులర్లీ అర్థమైన ఒక ఫ్యూ పాయింట్స్ ఏంటి, మీకు ఓవరాల్గా ఎలా అనిపించింది, దేని పట్ల క్లారిటీ వచ్చింది, ఏవి మీరు ఆల్రెడీ కొంచెం ట్రై చేశారు, ముందు ఏది చేయాలనుకుంటున్నారు, అండ్ ఫర్దర్ ఇంకా ఈ జీవన ఇదంతా మీరు ఎలా అసోసియేట్ అవ్వాలనుకుంటున్నారు, ఏమైనా కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నారా, వాలంటీర్ చేస్తారా, బికాస్ అల్టిమేట్లీ ఇట్స్ వాలంటీరింగ్ వర్క్ అండి, సొసైటీకి మనం చేద్దాం అనుకున్నది. సో ఇవన్నిటి గురించి రేపు షేరింగ్ అండి అందరిది. సో అందరూ ఒక 3 minutes to 5 minutes అందరూ షేర్ చేయొచ్చు అండి. సో ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద షేరింగ్ బై పార్టిసిపెంట్స్ అండి టుమారో. జనరలీ ఆ షేరింగ్ కూడా చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఒకరేమో ఒక 2-3 పాయింట్లు అర్థమైందని చెప్తారండి, అప్పుడు ఇంకొక పర్సన్ నాకు ఈ విధంగా అర్థమైందని చెప్తారు. అప్పుడు మనకు అరే అవును ఇది కూడా నేను అర్థం చేసుకుంటొచ్చు కానీ మనకు అనిపిస్తుంది. అలా మొత్తం ఒక 10-15 పీపుల్ ఆర్ 20 పీపుల్ పార్టిసిపేట్ అయిన అందరూ షేర్ చేస్తూ ఉంటే అది కూడా మనకి చాలా ఇన్సైట్ఫుల్గా ఉంటుందండి. అండ్ ఇన్ జనరల్ చేసిన వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ కూడా, ఇది ఎవరికి ఏం అర్థమైందని తెలుసుకోవడానికి కూడా మాకు ఒక అవకాశంగా ఉంటుందండి. ఇట్ జనరల్లీ గివ్స్ ఎ లాట్ ఆఫ్ హ్యాపీనెస్, లాట్ ఆఫ్ బూస్ట్ టు యాజ్ ఆర్గనైజర్స్ ఆల్సో. Okay. So with that we'll end the session అండి. Thank you. థ్యాంక్ యూ అండి. Good night. గారు సో రేపు మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్స్ అంటే లైక్ ఈవినింగ్ ఏం లేదండి, ఇంకా ఈవినింగ్ ఏం లేదు, రేపు మార్నింగ్ లాస్ట్ సెషన్ అండి. ఈవినింగ్ లేదు. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి అందరికీ. గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ మేడం అండ్ థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్.